హీరోగా ఎంట్రీ ఇచ్చినంత మాత్రాన వాడు హీరో అయిపోతాడేంట్రా? రేయ్, హీరో కూడా నాలాగా సింపుల్ గా ఉంటాడురా. కానీ సిచ్యువేషన్ వస్తే వైనట్ ని సాలిడ్ గా పరిచయం చేస్తాడు. అయినా నిన్ను కొట్టడానికి, వారిని కాపాడడానికి హీరో కానవసరం లేదురా, ఫ్రెండ్ అయితే చాలు. అంత సీన్ ఉందారా నీకు? రేయ్, సునామీ కూడా ఫస్ట్ నాలాగే సైలెంట్ గా ఉంటది. కానీ అది వచ్చిన తరువాత, నేను కొట్టిన తరువాత మనుషులు ఎవరు మిగలరు. చా, ఈ రోజు నీ లైఫ్ మిస్టరీగా మిగిలిపోతుంది. నాలాంటి కెలకత్తురా, ట్యాంపర్ చేయాలి, లేదంటే టెంపర్ లెగిసిద్ది. రండ్రా. రేయ్, ఏసండ్రా వాణ్ణి. రేయ్ ఆగరా, విషయం తెలుసుకోకుండా నువ్వు మాతో గొడవ పడుతున్నావు. వీడు నా గర్ల్ ఫ్రెండ్ కి లైన్ వేస్తున్నాడు. ఏంటి, ఒక అమ్మాయి కోసం గొడవ పడుతున్నారా? చిచ్చి, అయినా మనం మొగాళ్ళం రా. మనకు గొడవలు అవుతే కొట్టేసుకోవాలి, లేదా మన ఇగో హట్ అవుతే కొట్టేసుకోవాలి. అంతేగాని చీప్ గా ఒక అమ్మాయి కోసం గొడవ పడటం ఏంట్రా? చీ 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 చీ. ఈ రీజన్ తో మీ అందరిని నేను కొట్టలేనురా. రా ప్రకాష్, మనం వెళ్దాం. అబ్బా, రేయ్, ఒక అమ్మాయి కోసం కొట్టుకోకూడదు కరెక్టే, కానీ ఒక ఫ్రెండ్ కోసం ప్రాణాలు ఇయ్యచ్చు, తీయచ్చు. వీడు నా బెస్ట్ ఫ్రెండ్ రా, ఈ రీజన్ తో కొట్టేసుకోవచ్చు. రేయ్ ఇదేరా మొన్న చెప్పిన చీటింగ్ బేబీ. అలా అన్నావు? చాటింగ్ లో ఏదేదో చెప్పింది. మెల్లగా అడ్రస్ లాగి సీక్రెట్ కి వెళ్ళి చూసా. అడ్రస్ లో ఆ పాప లేదా? ఎందుకు లేదు, కాకపోతే ఆ పాపతో పాటు ముగ్గురు ఫ్యాన్ టిప్పేసి నలుగురు డాన్స్ చేస్తున్నారు. నువ్వు కూడా ప్యాంట్ టిప్పి డాన్స్ చేయలేకపోయావా? ఈ అబ్బాయిలు ప్రొఫైల్ ఫిక్స్ గా అమ్మాయికి నచ్చే హీరోస్ ఫొటోస్ పెట్టుకొని గర్ల్స్ ని ఈజీగా పడేద్దాం అనుకుంటారే. అమ్మాయిల ఇష్టాలు తగ్గట్టుగా అబ్బాయిలు బోల్డ్ అకౌంట్స్ క్రియేట్ చేసి గర్ల్స్ ని పడేయాలని చూస్తారే. అబ్బా, పర్సనాలిటీ పలకలాగున్న అబ్బాయిల పల్స్ ని భలే కనిపెట్టేశావే. ఒరే, ఈ పాప ఆన్లైన్లోకి వచ్చిందిరా. ఎప్పుడు హవారియో అని మెసేజ్ పెట్టినా రిప్లై మాత్రం ఇవ్వట్లేదు. ఇప్పుడు వచ్చిందిగా, చూడలోకి వచ్చిన చేపని ఆన్లైన్ లోకి వచ్చిన పాపని వదలకూడదురా. వదలకుండా ఏం చేయాలరా? చేప అయితే కూర వండుకొని తినాలి, పాప అయితే పరాచకలాడాలరా. ఒరే ప్రకాష్, నువ్వు హాయ్ అంటూ మొదలు పెట్టరా. ఏం మాయ చేసావు సినిమాలో లాగా లిప్ కిస్ ఇస్తా, ఓకేనా? ఒసే చూడండి, ఏం కావాలి ఏం చేస్తావని అడుగుతాడు అనుకుంటే కిస్ ఇస్తానని ఎంత డైరెక్ట్ గా చెప్తున్నాడు. ఓహో, విడి వెయిటింగ్ మెసేజ్ పెట్టు మరి. ముద్దు కావాలంటే నువ్వే తెలుసుకొని రా. అమ్మ దీని అమ్మమ్మ పెట్టిందిరా స్వీట్. దీని అడ్రస్ కనుక్కొని పోవాలంట నేనే. అనుకున్నాను రా, గోలీ సోడాలోకి స్పూన్ ఎంత ఈజీగా దూరిపోతుంది ఏంట్రా అని. తిరగేసి తోసిందా? రే, నంబర్ అడగరా, క్లిక్ చేస్తే మిగతా డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. నెంబర్ ఇవ్వు అయితే. అది గురుడు గింజుకోవడం మొదలు పెట్టాడే. వాడికి నా నెంబర్ ఇచ్చేవే, నేను చూసుకుంటాను వాడిని. ఒసే, ఒకేసారి తలుపులలా తెరవకూడదే, పంజరంలో చిలుక తుర్రుమని ఎగిరిపోతుంది. అన్ని చేయడానికి అప్పుడు అది నీది ఏమి చేస్తుంది? లాగౌట్ చేస్తా. అమ్మని లాగౌట్ చేసింది ఏంట్రా నెంబర్ ఇవ్వకుండా? ఇప్పుడు వాడి యాతను చూడాలి. ఏంటి మీరు ఇంకా రెడీ అవరా?
పొద్దున లేవగానే ఎప్పుడు చూసినా ఫేస్బుక్ మీదే పడతారు. మా సంగతి ఎందుకు గాని నువ్వు రెడీ అయ్యావుగా, మా చదువులు కూడా నువ్వే చదివేసే. రాను రాను క్లాస్ బుక్ల మీద ఇంట్రెస్ట్ పోయి ఫేస్బుక్ల మీద ఇంట్రెస్ట్ పెరిగింది మీకు. క్లాస్ బుక్స్ లో ఏముంటుంది, అంత ట్రాష్. ఫేస్బుక్ లో అయితే యూత్ కావాల్సినంత జోస్ ఉంటుంది. అవునా పాపం. క్లాస్ బుక్స్ తో కుస్తీ పడితే ఏమి వస్తుంది? ఆయాసం వస్తుంది. అది ఫేస్బుక్ తో దోస్తీ కడితే మస్తు ఎంజాయ్ వస్తుంది. అబ్బా మిమ్మల్ని మార్చలేనే బాబు. ఒరేయ్ మన అకౌంట్ చూసి బోర్ కొట్టిందిరా. వెంకటగాడు అకౌంట్ చూద్దాం, వీడెంత డెవలప్ అయ్యాడు. ఏ జ్యోతిక ఇదే? అది స్నానానికి వెళ్ళింది. అయితే దాని ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. చేద్దాం. ఓకేనా? ఇందులో చూడవే ఎంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారో. ఒక మంచి హ్యాండ్సమ్ లాంటి కుర్రోని చూడవే. వీడెవడో చూడవే, వీడి అకౌంట్ లో ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. పైగా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంట. అవునవును. ఆగంటే వీడి పని పడదా. ఒరేయ్ వెంకటగాడికి అమ్మాయి రిక్వెస్ట్ పెట్టిందిరా. రేయ్ నా అకౌంట్ ఎందుకు ఓపెన్ చేశారా? ఒరేయ్ మూసుకోరా, నీ అబ్బి అకౌంట్ క్రియేట్ చేసిందే నేను. రేయ్ ముందు ఆ రిక్వెస్ట్ని రిజెక్ట్ చెయ్యి. రేయ్ ఎవరో ఏమో యాక్సెప్ట్ చెయ్యకరా, వద్దురా. ఏ జ్యోతిక, నీ అకౌంట్ నుంచి రిక్వెస్ట్ పెడితే గురుడు ఓపెన్ చేశాడే. నీకోసం కాచుకొని కూర్చున్నాడేమో. ఏయ్ నన్ను అడగకుండా నా ఫేస్బుక్ ఎందుకు ఓపెన్ చేశారు? దిగిందండి పెద్ద యువరాణి. అయినా ఎవరో ఏంటో తెలియకుండా ఎందుకు రిక్వెస్ట్ పంపావు? బాణం లాంటి ఫోర్స్ ఉందో లేదో తెలుసుకుందామని. ఎక్స్ట్రా లాపి ముందు క్యాన్సిల్ చెయ్యి. ఏంటి క్యాన్సిల్ చేసేది? చాటింగ్ చేస్తాను, కావాలంటే వచ్చి కూర్చొని చూడు. వద్దు వద్దు ప్లీజ్. ఒరేయ్ యాక్సెప్ట్ చేయగానే హాయ్ అని మెసేజ్ పెట్టిందిరా పాప. మంచి ఇంట్రెస్టీగా ఉంది. రిక్వెస్ట్ కంటిన్యూ చేయనా? కంటిన్యూ చేసి డీటెయిల్స్ అడగరా. అడగండ్రా, అడిగి ఆ డీటెయిల్స్ వీడికి చెప్పండి, వెళ్ళి చూస్తాడు. చూడండి కుర్రోడు ఊహల్లో తేలుతున్నాడు. వీడి ఊహలే ఇంత అందంగా ఉంటే వీడు ఇంకెంత బాగుంటాడోని. ఊహించిన ప్రతి వాడు ఎన్టీఆర్ అయితే మనం కూడా సమంతలు అవ్వాల్సిందే. ఏంటి మీరు ఏదేదో మాట్లాడేస్తున్నారు? చిచి, ముందు లాగౌట్ చేస్తే గానీ మీ రోగం కుదరదు. ఏ ఆగవే, ముందు కాలేజ్కి రెడీ అవ్వండి బుద్ధిగా. కుర్రోడితో కమిట్ అయ్యేలోపు కట్ చేసావు కదే. ఏంటి కమిట్ అవుతావు? వాడెవడో ఏంటో కూడా తెలియకుండా. అయినా ఈ మధ్య ఫేస్బుక్ పైన మోజు ఎక్కువైందే మీకు. మాది మోజు సరే, నీది బూజు. ఇంకా పేదరాజు పెద్దం టైంలో ముసల్దాన్లాగా బూజు పట్టిన మైండ్తో ఆలోచిస్తున్నావు. ఆ టైంలో పేదరాజు పెద్దమ్మ చెప్పిన కథల వల్లే మానవత్వం కొంచెమైనా మిగిలింది. అబ్బో, ఇప్పుడు కాదే, చెంగు కాలి చురకంటితే కానీ మీకు బుద్ధి రాదు. చాలేవే నీ పాతకాలపు సామెతలోను నువ్వును. చా పోవే. చిచి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఉదయం ఆ ప్రకాష్ గారు అమ్మాయితో ఏదేదో చాట్ చేశాడు. ఆ అమ్మాయి ఏమనుకుంటుందో. ప్రియా అబ్బాయితో పిచ్చి పిచ్చిగా చాట్ చేస్తుంది. ఏమనుకొని ఉంటాడో ఏమో. అర్జెంట్గా సారీ చెప్పాలి. సారీ. సారీ. అరే నేను సారీ చెప్తే ఇతను ఎందుకు సారీ చెప్తున్నాడు? మీరెందుకు సారీ చెబుతున్నారండి? ఇందాక చాట్ చేసింది నేను కాదు, నా ఫ్రెండ్. అరే ఆశ్చర్యంగా ఉందే, ఇద్దరి విషయంలో ఒకేలా జరిగిందే. అవును, నేను అదే ఫీల్ అవుతున్నా. మీ పేరు? ఫ్రెండ్ అవ్వడానికి పేరుతో పనేముంది? అది కరెక్టే అనుకోండి. నా పేరేంటో కనుక్కుంటారా? చూద్దాం, చిన్న క్లూ ఇస్తా. వెరీ గుడ్. పక్క వాళ్ళ పని పాడు చేయకుండా సిన్సియర్ గా వర్క్ చేసుకుంటున్నారు. ఇక వీళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. వస్తా. ఎవరా చిలక నవ్వులు నవ్వేది? మిస్ సరిత. ఏంటి సార్? అందరూ సిన్సియర్ గా వర్క్ చేసుకుంటుంటే నువ్వేంటి కిసుక్కు కిసుక్కుమని నవ్వుతున్నావు? అది సార్ ఫేస్బుక్ 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 అమ్మ నా స్టాపు.
అందరూ సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారు అనుకున్నాను, కానీ ఇలా ఫేస్బుక్ లో చాటింగ్ చేస్తారా? అమ్మా ఆయ్ ఏంటమ్మా, ముద్దులతో కోరుండి హద్దులతో ఆకలి తీరుస్తావా? ఇంటి దగ్గర చేసిన చాలేదా? ఎక్కడ కూడానా? చెయ్యి ఆఫీస్లో ఎందుకు చేస్తాం సార్? నేను మాట్లాడుతుంది చాటింగ్ గురించి అమ్మా. మీ ఆయన మీద నువ్వు మనసు పెట్టి ఉండలేకపోతే జాబ్కు రిజైన్ చేసి వెళ్ళిపో. అయ్యో సార్, ఆయన మా ఆయన కాదు సార్. ఆ, అంటే ఇంట్లో ఒక ఆయన, ఫేస్బుక్ లో ఒక ఆయన. ఏమ్మా పవిత్ర, నువ్వు పెట్టుకున్న పేరుకి నువ్వు చేసే పనికి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు కాదు సిగ్గుపడాల్సింది. ఈ విషయం తెలిసే మీ ఆయన సిగ్గుపడాలి. కూర్చో, పని చేసుకో. ఓకే సార్. ఇదిగో చాటింగ్ కి కాదు, వర్క్ కి. శ్రేణి బాబు, నువ్వు కూడా ఫేస్బుక్ వాడుతున్నావా? పెండ్లైన అమ్మాయిలా వాడుతున్నప్పుడు నేను వాడితే తప్పేంటి సార్? అబ్బా, భలే లాజికల్ మాట్లాడుతున్నావురా. ఎన్ని తెలిసిన వాడివి ఆఫీస్ టైంలో ఆఫీస్ వర్క్ చేయాలని తెలియదమ్మా. ఇప్పటి వరకు ఆఫీస్ వర్కే చేస్తున్నాం సార్. ఏదో రిఫ్రెష్ కోసం ఇలా చాట్ చేస్తుంటే ఇంతలోనే మీరు వచ్చారు. కొంచెం పక్కకుండమ్మా. రీఫ్రెష్ అవ్వడానికి ఇద్దరు అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నావా? పైగా రితిక్ రోషన్ ఫోటో పెట్టావు. నా ఫోటో పెడితే ఏ అమ్మాయి చాటింగ్ చేస్తుంది సార్? రేయ్, నీలాంటి ఫేస్ చూసి ఏ అమ్మాయి చాటింగ్ చేయదురా. కూర్చో. ఏమ్మా స్వప్న, స్పీడ్ గా టైప్ చేస్తున్నావేంటి? ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తున్నాను సార్. ఏమిటిది? వెంకట 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 అని టైప్ చేస్తున్నావు. కొద్దిసార్లు ఆ పేరు ఫేస్బుక్ లో రాసి మెసేజ్ చేస్తే పూజారి గారు నా లవ్ సక్సెస్ అవుతుందని చెప్పారు సార్. పూజారి గారు చెప్పారా? అందుకని రామకోట్లేక వెంకట్ కూడా రాస్తున్నావా? చూడు తల్లే, మన ఆఫీసులో ఉన్న ఒకే ఒక సిన్సియర్ కుర్రోడు వెంకట్. అతన్ని కూడా పాడు చేయకు. కూర్చో. దుర్గా బాబు, ఏం చేస్తున్నావు? సార్ నేనేం చేయట్లేదు సార్. అదేనా నా బాధ. ఏం చేయట్లేదనే. అందరూ పనికొచ్చే పను, పనికి రాని పను ఏదో ఒకటి చేస్తున్నారు. నువ్వేం చేయట్లేదనే కదరా నా బాధ. సార్, నేనెవరి రికమెండేషన్ తో వచ్చాను, నా బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మర్చిపోకండి సార్. అబ్బా, ఒరే, అందుకేరా నేను అలా ఆపుతుంది. లేకపోతే ఎప్పుడో జాబ్లను తీసేసేవాడిని. అందరూ గవర్నమెంట్ ఉద్యోగానికి రికమెండేషన్ తెస్తారు. నువ్వేంట్రా సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రికమెండేషన్ తెచ్చావు? కనీసం కంప్యూటర్ ఆన్ చేయడం కూడా రాదు. నువ్వేం చేద్దామని వచ్చావురా? అందరితో తన్నులు తిందామని వచ్చాడు సార్. Shut up! ఇంకొకసారి ఫేస్బుక్ వాడినా చాటింగ్ చేసినట్టు తెలిసినా మీ అందరి ప్లేస్ లో మారిపోతాయి చెప్తున్నాను. అతన్ని చూడండి రా, వెంకట్ ని ఎంత బుద్ధిగా వర్క్ చేసుకుంటున్నాడు. అతన్ని చూసైనా నేర్చుకోండిరా. హాయ్ వెంకట్. హాయ్. ఏం స్వప్న, సడన్ గా ఇలా వచ్చావు? వెంకట్, ఇన్ని రోజులు నువ్వే చెప్తావని ఎదురు చూశాను, కానీ చెప్పలేదు. అందుకే ఆడపిల్లనైనా సిగ్గు విడిచి నేనే చెప్తున్నాను. ఐ లవ్ యూ. ఏంటి వెంకట్, ఏం మాట్లాడట్లేదు? ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు స్వప్న. నాకు ప్రకాష్, రాధా ఎలాగో నువ్వు అలాగే. నేను నిన్ను ఒక ఫ్రెండ్ లాగానే చూసానే తప్ప ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదు. పోనీ ఇప్పుడు చూడు, ఏ బంధానికైనా తొలి అడుగు స్నేహమే. ఆ బంధమే మన ఇద్దరి మధ్య ఉన్నప్పుడు ప్రేమిస్తే తప్పులేదు కదా. నువ్వు అన్నది నిజమే. ప్రేమించడానికి స్నేహం సరిపోతుంది, కానీ స్నేహం చేసిన అమ్మాయి పైన ప్రేమ కలుగుతుందని మాత్రం గ్యారంటీగా చెప్పలేం. నేను నచ్చలేదా వెంకట్? ఇక్కడ ప్రాబ్లం నువ్వు నచ్చావో లేదో అని కాదు. లవ్ అది ఎప్పుడు ఎలా ఎవరిని చూస్తే పుడుతుందో ఎవరికీ తెలీదు. యాక్సిడెంటల్గా జరిగిపోతుంది, ఒక ఇన్సిడెంట్గా గుండెల్లో నిలిచిపోతుంది. ఏదో మాయ చేసినట్లు తన వెంట తీసుకెళ్ళిపోతుంది. సో ఏదో నువ్వు బాధపడుతున్నావని ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేసిన జీవితాంతం నేను నీతో నటించాల్సి వస్తుందేమో. ప్రేమని నా మీద నీకు కలిగేలా చేస్తా, నీ మనసులో స్థానం సంపాదిస్తా. రే ఆపరా, సైడ్ తీసుకో. ఈ రెస్టారెంటేరా, ఈ పాటికి వచ్చేసి ఉంటది. సర్లేరా, జాగ్రత్తగా సెట్ చెయ్యి. హాయ్ సంధ్య. హాయ్. దిస్ ఈజ్ ప్రకాష్. నేనేనా ఎలా కనిపెట్టావు? సింపుల్. నీ చూపుల్లో ఎదురు చూపులు, నీ ఫేస్ లోని అందంని ఎంట్రన్స్ లోనే కనిపెట్టేశా. నీ ముందుకొచ్చేసా. అబ్బా, అంత టాలెంట్ ఉందా? టాలెంటే అనుకో, బట్ బేసిక్ గా నువ్వు అందంగానే ఉన్నావు. అబ్బా, అంత అందంగా ఉన్నానా లేక క్రీమ్ బిస్కెట్ వేస్తున్నావా? క్రీమ్ బిస్కెట్ వేయడానికి నువ్వేమన్నా కుక్క పిల్లవా?
ఆడపిల్లవి. సంధ్య, నువ్వు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు. ఓ థ్యాంక్ యూ, సిఎంఆర్లో కొన్నాను. నీకు ఇలాంటి డ్రెస్సులు అంటే ఇష్టం అన్నావు కదా, అందుకే వేసుకున్నాను. నా కోసం ఒక 3 డ్రెస్సులు కొనిపెట్టచ్చు కదా. అమ్మని, ఇది షాపింగ్కే టెండర్ పెట్టింది. నేనేదో అలా ట్రాక్ చేసి రూమ్కి తీసుకెళ్దాం అనుకుంటే ఇది నన్ను గీకేయాలని చూస్తుంది. అమ్మ బాబోయ్. ఓ, దానికేముంది? నీ అందం పెరిగితే కల్లారా చూసుకునేది నేనే కదా. తప్పకుండా వెళ్దాం. నాకు తెలుసు ప్రకాష్, నేనంటే నీకు చాలా ఇష్టం. అందుకే నీతో ఫోన్లో మాట్లాడుతుంటే నాకు ఏదేదో అయిపోతుంది. ఫోన్లో ఏమో కానీ నీ పెదాలు చూస్తుంటే చాలా రొమాంటిక్గా ఉన్నాయి. ఓ, నువ్వు కూడా నా పెదాలకి పడిపోయావా? నువ్వు కూడా అంటే? నా పెదాలకి ఫ్యాన్స్ ఎక్కువ. ఇక నా లిప్స్కి లిప్స్టిక్ రాస్తే పడి చేస్తారు తెలుసా? ఆల్రెడీ పడ్డాను సంధ్య. నువ్వు నాలుక అలా లోపల ఆడిస్తుంటే నాకేదో అయిపోతుంది. ఏంటది? మీ అమ్మాయిలకు తెలియంది కాదులే. అలా ఆ గుండె కొట్టుకోవడానికి కారణం మీరే, ఆ గుండె ఆగిపోవడానికి కారణం మీరే. సరే కానీ నా లిప్స్టిక్ షేడ్స్ కొన్ని అయిపోయిన, షాపింగ్కి వెళ్దామా? అలాగే కొన్ని డ్రెస్సులు కూడా కొందాం. ఇది తొందరపడుతుంది. దీన్ని షాపింగ్ నుంచి డైవర్ట్ చేసి రూమ్కి ఎలాగైనా తీసుకెళ్ళాలి. సరే సంధ్య, నువ్వు ఎలాగూ రూమ్కి వస్తావని నేను ఏటీఎం కార్డు తీసుకురాలేదు. మనం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఏటీఎం కార్డు తీసుకుని అటు నుంచి అటే షాపింగ్కి వెళ్దాం. అమ్మని షాపింగ్ ఆశ చూపించి ఎలాగన్నా రూమ్కి తీసుకెళ్లే ప్లాన్లో ఉన్నాడు. ముందు కూల్గా ఈసారికి నేను జంప్ అవ్వాలి. అంటే ఇంకా ఏం ఆలోచిస్తున్నావు సంధ్య? నా ఫ్రెండ్ అర్జెంటుగా రమ్మంది, చాలా అర్జెంటు. మనం మళ్ళీ కలుద్దాం, ఓకేనా? బాయ్. సంధ్య, హలో మేడమ్స్, ప్రాజెక్ట్ వర్క్ గురించి మీరు ఇప్పటి నుంచి ఎంత చించుకున్నా వాళ్ళు వెయ్యాలనుకున్న మార్క్సే వేస్తారు. అలా అని ఏమీ చేయకుండా ఉంటే ఆ మార్క్స్ కూడా వేయరు కదా. హే, దాంతో దేనికే? ఫోన్లో పాటలు, బాయ్ ఫ్రెండ్తో మాటలుంటే చాలు. వీళ్ళు పుస్తకాల పాటల రేంజ్ నుంచి పబ్బుల పాటల రేంజ్ కి ఎప్పుడు ఎదుగుతారో. ప్లే బాయ్స్ బుక్స్ మధ్య అచ్చు తెలుగు పుస్తకాలు లాంటి ఇలాంటి వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారులేవే. Cheers. రేయ్, నేను బీరు కొట్టిన సిచ్యువేషన్ చాలా వరకు హ్యాపీ మూడేరా. కానీ బాధతోనా? ఎస్, బాధతోనే. ఆ ఫేస్బుక్ పాప బీరులా పొంగిస్తుంది అనుకుంటే నీరులా వంపేసింది మామ. చేపలాంటి పాపలకి వల వేయాలంటే ఫేస్బుక్ ఒక వరం అనుకున్నా, కానీ ఆ వలలో మనం మెచ్చుకుంటున్నాం మామ. ఈ ఫేస్బుక్లో దొరికే అమ్మాయిలందరూ అబ్బాయిలందరినీ హార్మ్ఫట్ చేసేవాళ్ళేరా. రేయ్, ఎవరో ఒక అమ్మాయి అలా చేసిందని ప్రతి అమ్మాయిల మీద అలాంటి అభిప్రాయం తప్పురా. ఒరే వెంకట్, నీ ఫేస్బుక్లో పట్టుమని 10 మంది కూడా లేరు, అందులో 3 అమ్మాయిలు కూడా లేరు. నువ్వు కూడా మాకు లెక్చరర్లు ఇచ్చేవాడివి అయిపోయావా? నాకు నచ్చదురా. ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే నాకు తెలిసిన వాళ్ళని యాక్సెప్ట్ చేసుకుంటా. గొప్పలకు పోయి ఇబ్బందుల్లో పడడం నాకు ఇష్టం లేదురా. అంతేరా, ఎవరి పేసైనా పెట్టి ఏదైనా రాసుకోవచ్చు. అదేరా, అమ్మాయిలు ఆ స్పెషాలిటీస్ వల్లే మనల్ని పరాపరా గీకేస్తున్నారు. అబ్బాయిలు మట్టుకు తక్కువ తిన్నారా? పేపర్లో చదవట్లేదా? ఒకడు 3 అంగుళాలు లేడు, వాడు ప్రేమని ప్రాబ్లం అని ఒక అమ్మాయి దగ్గర 10 లక్షల క్యాష్, 2 తులాల బంగారం దోచేశాడు. ఎస్, తెక్క కుదిరింది. మాలాగే సిన్సియర్గా ప్రేమించే అబ్బాయిల్ని మోసం చేసే ఒక్కొక్క అమ్మాయికి ఇలాగే జరుగుద్ది. మీది ప్రేమ కాదురా, ప్రేమ అనే ముసుగు తొడుక్కొని ఫేస్బుక్లో అమ్మాయిలను చీట్ చేసే చీప్ ట్రిక్ అయినా చేస్తాం, జిమ్మిక్ అయినా చేస్తాం, అబ్బాయిలం రా. చా, నిజమైన ప్రేమ గురించి, ఆ ప్రేమ వల్ల వచ్చే అనుభూతి గురించి మీకెంత చెప్పినా ఎక్కదరా. తెలుసుకునే రోజు మీకు వచ్చేంత వరకు అప్పుడే తెలుసుకుంటారా. ఛీ, పోరా పో. హాయ్. హాయ్, హౌ ఆర్ యూ? ఐ ఆమ్ ఫైన్. ఏం చేస్తున్నారు? డిన్నర్ అయ్యిందా? ఇప్పుడే డిన్నర్ అయింది. ప్రెజెంట్ మీతో చాట్ చేస్తున్నా. అబ్బో, చిలిపిగానే మాట్లాడుతున్నావు. అంతేం లేదు. నువ్వేం చేస్తున్నావు? కొంచెం చిరాగ్గా ఉన్నా. కాసేపు మీతో చాట్ చేస్తే రిలాక్స్ అవుతానని. చిరాకా? ఎందుకు? ఈరోజు ఫ్రెండ్స్ కాస్త న్యూసెన్స్ చేశారు. ఓ, తాగారా? నీ గెస్ కొంతవరకు కరెక్టేలే. అయితే
ఇప్పుడు నువ్వు కూడానా? నో అలాంటివి నాకు అస్సలు ఇష్టం ఉండదు. అమ్మాయినని నా ముందు లెవెల్ కొడుతున్నావా? అయినా నిజాలను దాయడం, అలవాట్లని ఆపుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎందువల్లనో? ఆ తాగుడు వాగుడు నాకు ఇష్టం ఉండదు. అమ్మాయిల టాపిక్ కూడా నీకు ఇష్టం ఉండదా? అలా అని కాదు, వాళ్ళు తాగుతూ అమ్మాయిల గురించి నీచంగా మాట్లాడుతున్నారు. అందుకని ప్రేమ పేరు చెప్పి ఏదో ఆశించే టైప్లో వాళ్ళు ఉన్నారు. ప్రేమ అంటే ఒక తీయని అనుభూతని వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో. ఇట్స్ ఓకే, నీ నంబర్ ఇవ్వచ్చుగా. అనుకున్నా ఇంకా అడగట్లేదేంటా అని. కాస్త చనువిస్తే చాలు నెంబర్ అడిగేస్తారు ఈడియట్స్. షట్. అయ్యో, తప్పు ఉద్దేశంతో అడగలేదండి, ఏదో మీ వాయిస్ వినాలని. ఏ ఉద్దేశం అయితేనేం, నాకు అవసరం లేదు. బాయ్. చా, లాగౌట్ అయింది. అనవసరంగా ఫ్రెండ్లీగా ఉన్న అమ్మాయిని మిస్ అయ్యానే. చా, అందరిలాంటి వాడేనే ఈ వెంకట్ కూడా. ఏమైంది? అడిగిన దానికల్లా రిప్లై ఇస్తున్నానని నెంబర్ అడిగాడే. ఇంతకు ముందు ఏం చెప్పావు చాటింగ్ చేస్తూ? ఆ అబ్బాయికి అమ్మాయిలంటే మంచి ఒపీనియన్ అని చెప్పావు కదా. అయితే వాడు ఎప్పుడైనా వల్గర్ గా చాట్ చేశాడా నీతో? నువ్వే చెప్పావు కదా వాళ్ళ ఫ్రెండ్స్ చాట్ చేసిన దానికి కూడా వాడే సారీ చెప్పాడని. అయితే దానికే నెంబర్ ఇచ్చేయాలా? నెంబర్ ఇవ్వడం ఇవ్వకపోవడం నీ ఇష్టం. ఆ అబ్బాయిని అందరు అబ్బాయిలతో ట్రీట్ చేసి మంచి ఫ్రెండ్ ని మిస్ అయిపోతున్నావు. ఆలోచించు ఒకసారి. హలో, గుడ్ మార్నింగ్. ఎవరు? నేను వెంకట్ని. చెప్పు. ఐ లవ్ యూ జ్యోతిక. ఒరేయ్, నీకసలు బుద్ధుందా? నాకు కనుక కనిపించావంటే చంపేస్తాను. ఏదో అందరిలాంటి వాడివి కాదని ఫోన్ నెంబర్ ఇస్తే మగబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఎప్పుడెప్పుడు అమ్మాయిల్ని చీట్ చేద్దామా అని గోతికాడ నక్కల్లా కాచు కూర్చుంటారు. బ్లడీ రాస్కెల్, ఇలా నెంబర్ ఇచ్చానో లేదో వేలా పాలా కూడా చూసుకోకుండా నీ బుద్ధి ఏంటో బయట పెట్టేశావు. ఛీ. చూసారా, టార్చర్ మొదలైంది. అప్పుడే చెప్పాను మగవాళ్ళంతా ఇంతేనని. మీరేమో అది కాదే ఇది కాదే అని కన్విన్స్ చేశారు. కన్విన్స్ చేయలేదు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆలోచించుకోమని చెప్పాం. మీ వాదన ఆపండి, వాడిది ముందు లేపండి. నీ ఎంకమ్మ లేపమంది వాడిని కాదు, వాడి ఫోన్ ని లిఫ్ట్ చేయమా. వాడిది ముందు ఫోన్ లిఫ్ట్ చేయండి, తర్వాత స్పీకర్ ఆన్ చేయండి. హలో హలో. చెప్పు. జ్యోతిక, ప్లీజ్ ముందు నేను చెప్పేది విను, ఆ తర్వాత నీ ఇష్టం. నేను నువ్వు అనుకుంటున్న అందరు అబ్బాయిలా కాదు. నీతో చాట్ చేస్తుంటే నా మనసు స్పందించింది. నా భావాలకి ఆలోచనలకి నువ్వు చాలా దగ్గరగా ఉన్నావు. అయితే నా గురించి ఏం తెలుసుకోకుండా ప్రపోజ్ చేసేస్తావా? నాకు నీ రూపం నచ్చో, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నచ్చో, నీ మీద ప్రేమ పుట్టలేదు. ఒకడిని చూసి కొంతకాలం అబ్జర్వ్ చేసి షికార్లు తిరిగి అలా చిగురించిన ప్రేమ నా వల్ల కాదు. నీ మీద ఉన్న ఫీలింగ్స్ సూటిగా చెప్పాలనుకున్నా. నాకు నేనుగా చెప్పుకోవడం గొప్పగా అనిపించుకున్నా నా ప్రేమ నిజమైంది. వింటూ ఉంటే ఎంతైనా చెప్తారే సోది. వాడు చెప్పిందే కరెక్ట్. పైసలు చూపించి ఫిగర్ చూసి డీల్స్ మాట్లాడే వేరే అబ్బాయి కన్నా డీటెయిల్గా తన గురించి చెప్పే ఇతనే కరెక్ట్. ఓకే, చెప్పేసే. నిధి ఆపు ముందు. వాడిది అలాగే చెప్తాయి. ఎత్తమెత్తని కబుర్లు చెప్పి గట్టిగా చెప్తుంటాయి. ఓసేయ్, తప్పుడు తెలుగులో కూడా పదాలు మింగేస్తున్నావా? అలా కాదే,
మంచి మంచి కబుర్లు చెప్పి చివరికి గుండెల్లో బాధలు మిగులుస్తున్నాయి అనాలి. అదేలేవే, దాంది బాయ్ ఫ్రెండ్ది చూసి దాంది చూసి అలాగే ప్రపోజ్ చేశారు. అది చెప్తుంది. ఏం చూపించావే? ఎలా ప్రొసీడ్ ఎహె, అయ్యాడు? ఆపండి. దీని తిక్క తెలుగు, దీని తిక్క ప్రశ్నలు. మీ సజెషన్స్ ఆపండి. చూడు జ్యోతిక, వెంకట్ చెప్పదలుచుకున్నదేదో చెప్పాడు. నువ్వు చెప్పదలుచుకున్నదేదో సూటిగా చెప్పేసే. చిన్న సలహా ఇస్తున్నానని అనుకోకపోతే గొంతులోంచి వచ్చే ప్రేమ కన్నా గుండె లోతులోంచి వచ్చే ప్రేమ శాశ్వతమైంది. అలా అని తేన్ల ముంచి తీసాం కదని సైనైడ్ తింటే శవం అవ్వాల్సిందే. జాగ్రత్త. ప్రాబ్లం ది నీది, డిసైడ్ ది నీది. మాది చెప్పాల్సింది చెప్పింది, తర్వాత నీది ఇష్టం. నా మనసులో ఉన్న ఫీలింగే కదరా చెప్పాను. చూర్రా వెంకట్, ఇలాంటి ఫేస్బుక్ ప్రేమలని ట్రాస్రా. నీలాంటి నిజమైన ప్రేమికుల్ని అమ్మాయిలు అర్థం చేసుకోవాలని తెలీదు. చూసావురా ప్రకాష్, నిజమైన ప్రేమకు రిజల్ట్ లేట్ అయినా సరే పాజిటివ్ గానే వస్తుంది. హాయ్ వెంకట్. హాయ్ జ్యోతిక, ఐ లవ్ యూ బంగారం. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ప్రకాష్, అందరికి స్వీట్స్ పంచాయి. ఏంటి వెంకట్, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు? అందుకేగా ఈ స్వీట్స్. అది అర్థమవుతుందిలే. ఇంతకీ ఆ హ్యాపీ న్యూస్ ఏంటో 2 minutesలో అందరి ముందు చెప్తా. మై డియర్ కొలీగ్స్, ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ స్వీట్ న్యూస్ ఏంటో చెప్పు. నా లవర్ నా లవ్ ని యాక్సెప్ట్ చేసింది. కంగ్రాట్స్ వెంకట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Congratulations. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. కంగ్రాట్స్ రా వెంకట్. థ్యాంక్ యూ రా నాన్న. స్టాప్ ఇట్. ఏంటి వర్క్ మానేసి ఆఫీస్ టైంలో ఈ గోలేంటి? వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి అందరూ. రేయ్, సార్కి కూడా స్వీట్స్ ఇవ్వరా? ఓహో, ఇది నీ పనా? ఏంటయ్యా విశేషం? నా లవ్ సక్సెస్ అయినందుకు సార్. వెరీ బ్యాడ్. మన ఆఫీసులో ఉన్న వన్ అండ్ ఓన్లీ మ్యాన్లీ బ్యాచులర్ అయ్యా, నువ్వు కూడా లవర్కి దొరికిపోయావంటే ఐ ఆమ్ సారీ. ఎనీహౌ వెంకట్, ఆల్ ది బెస్ట్. ఓకే, బాయ్. హాయ్ ఇందు, సర్ప్రైజ్. ఎవరు కావాలి? ఏ దొంగ ఆట పట్టిస్తున్నావు కదూ? ఎవట్రా నువ్వు? ఆట పట్టించడానికి నువ్వేం నాటబొమ్మవా? భయపెట్టించే బూచోల్లా ఉన్నావు. నేనెందు నీ రాధాకృష్ణ అని ముద్దుగా రాకృష్ణ దాకృష్ణ అని పిలిచేదానివి మర్చిపోయావా? అబ్బా, ఎవట్రా నువ్వు? నీ రాధానే ఇందు, పగలు రాత్రి నాతో గడిపేదానివి మర్చిపోయావా? ఏంటి నీతో గడిపిందా? ఫోన్లో భయ్యా. బాబోయ్, నీ కాయిన్ బాక్స్ నాకొద్దు. బాక్స్ ఇక్కడే ఉంటుంది కానీ కాయిన్స్ ఎవడెవడో వచ్చి వేస్తా ఉంటాడు. నీకు నాకు ఇవాళతో కట్. బాయ్. రే శివ, ఆగు. వాడు చెప్పిన అబద్ధాలు నిజాలు కావు, ప్లీజ్. నువ్వేం బాధపడకిందు, నీకు నేనున్నానుగా. రే, నేను పెట్టుబడి పెట్టి మరీ లైన్ లెగ్ దించి షాపింగ్ కని వెళ్తుంటే చెడగొట్టావు కదరా. నువ్వు టెన్షన్లో ఉన్నట్టున్నావు, అటు వెళ్ళి మాట్లాడుకుందాం రా. అబ్బా, చూడండిరా, వీడి బొగ్గలు పూరెల్లా ఉబ్బిపోయాయి. అమ్మాయి సరిగా చూసావా లేక కన్ఫ్యూజ్ అయ్యావా? కన్ఫ్యూజ్ ఏం లేదురా, ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు. ఏ చూడండి, వీడి కోసం ప్రతి ఒక్క అమ్మాయి పడి చేస్తుందంట. పడిది పడి పడి చూడటానికి ఏందది స్పెషల్ వాడిది? పడి పడి చూడ్డానికి కాదే, పడి చేస్తుందని. అవునులే, ఏంటిదో చెప్పు. ఏంటిది స్పెషల్? స్పెషల్ ఏంటంటే వీళ్ళు 2-3 స్పెషల్ స్టార్లో ఫ్యూచర్స్ కనిపిస్తున్నాయి. అబ్బా, అన్నీ వీడికే ఉన్నాయా? చెప్పవే, ఏమేమున్నాయో. ఎన్టీఆర్ స్టైల్ అంట, రామ్ లాంటి ఎనర్జీ అంట, ప్రభాస్ లాంటి హైట్ అండ్ ఫిజిక్ అంటే. ఇన్ని ఫ్యూచర్లు ఉన్నవాడు ఖాళీగా ఎందుకుంటాడే? ఏ అనుష్కానో హన్సికానో ఎప్పుడో లైన్లో పెట్టేసే ఉంటాడు. ఇలాంటి వాడి కోసం మనలాంటి ఫిగర్స్ ట్రై చేయడం బెటర్ కాదు కానీ ఇంకొకరిని ఎవరినైనా చూడవే. ఇది చూడు, ఇది ఫేస్ కి ఇది సెట్ అయింది. మంకీ మొగానికి రేవన్స్ గాగుల్స్ లాగా, పిట్ట మొగానికి లారీ అద్దాల్లాగా వీడి ఫేసు. అబ్బబ్బా, ఇది ఫేస్బుక్ అమ్మాయిలది కోసం, అబ్బాయిలది ఎలా పెడతారు చూడు. ఫేస్బుక్ లో ఎలా పెడతారే? అంజలి, నీకు తెలీదా దాని తెలుగు? టిఫిన్ చేయకపోయినట్టు కొన్ని వర్డ్స్ మింగేస్తుంది. అవునా? ఫేస్బుక్ ది ఓపెన్ చేస్తూ ఉంటే ప్రపంచంది మంది వాళ్ళలో ఉంది. ప్రపంచం మనం
వల్ల ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ముందు మన వల్ల వచ్చి ఉండేవాడు చూడవే. మహేష్ మీటల. అబ్బా, వైబ్రేషన్స్ తెప్పించేలాంటి పేరు పెట్టుకున్నాడే. ఓసే అష్టచెమ్మలు స్వాతిలాగా మహేష్ పేరు వినగానే వైబ్రేషన్స్ పెంచుకోకండి. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, ఆ పేరు ఉన్న వాళ్ళందరూ మహేషులు కాదే. మీది ఎందుకు అలా చెప్తుంది? చెప్పాను కదా ఎక్స్పీరియన్స్ అని. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో మాకు కూడా చెప్పొచ్చు కదా. మరి ఒక రోజు ప్రియా ఓకే, ఏంటి ప్రియా అలాగున్నావు? నా ఎంజాయ్మెంట్ మీద నీళ్ళు చల్లవు కదరా. నీ వాయిస్ విని ఎంతో ఆత్రంగా కలవటానికి వచ్చాను. నేను ఊహించలేనంత చండాలంగా ఉన్నావు కదరా. తిని ప్రియా తిని. ప్లీజ్ ఇప్పుడు కాదు. ఛీ. మహేష్ అంటే పండులా ఉంటాడనుకుంటే పళ్ళు ఊడిపోయిన అంకుల్తోనా ఇన్ని రోజులు నువ్వు ఫోన్లో రొమాన్స్ చేసావు. షాపింగ్ చేస్తుంది షాపింగ్. ఏయ్, ఆపండి. హే, నాకు హ్యాండ్సమ్ గా ఉన్నవాడు, ఖర్చు పెట్టడానికి రిచ్ గా ఉన్నవాడు, ఎప్పుడు సరదాగా జోవియల్ గా ఉన్నవాడు ఉన్నాడేమో చూడండి. మరీ అంతది కాకపోయినా ఇక్కడ విడిది చూడు, బాగానే ఉంది. చాక్లెట్ బాయ్లా. అవునే, ప్రొఫైల్ డిజైన్ చూడు. వీడు నాకు తెలుసే. తెలుసా? నీ బాయ్ ఫ్రెండా? ఫ్రెండే కానీ కానీ ఏంటే? వీడికి నాకు మధ్య వీడికి నీకు మధ్య అప్పుడే జరిగిపోయిందా? ఛీ కాదే, మా ఇద్దరి మధ్య ఒక చిన్న స్టోరీ. నీకు స్టోరీ ఉంది, చెప్పు చెప్పు. హాయ్ దీపక్. హాయ్ అంజు. ఎక్కడున్నావు? ఎంతసేపు వెయిట్ చేయాలి? తొందరగా రా. వచ్చేస్తున్నా, పార్క్ బయటే ఉన్నాను. ఓకే ఓకే. హాయ్ అంజు. వీడేనంటావా? నా కోసం వచ్చినట్లేడే. వీడేనా? హా? దీపు, అది నేనే. అదేంటి ఇలా ఉన్నావు? నేను యాస్టీస్గానే ఉన్నానుగా. ఐఎమ్ సారీ, నాకేదో తేడా కొడుతుంది, నేను వెళ్ళాలి. ప్లీజ్ అంజు, కాసేపు ఉండొచ్చుగా. ఎవరైనా అబ్బాయిలు వస్తారు? చిచి, అబ్బాయిలే కావాలనుకుంటే ఫేస్బుక్లో నన్నెందుకు యాడ్ చేసుకున్నావు? ఓ అదా, నీ ఫ్రెండ్ రిక్వెస్ట్లో ఎవరన్నా అబ్బాయిలు ఉంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతామని. సారీ, నేను వెళ్ళాలి. ఏ అంజు వెయిట్, నీకు అబ్బాయి కావాలి, నాకు అబ్బాయి కావాలి, ఇద్దరం కలిసి ట్రై చేసుకుందాం. నాకొద్దు బాబోయ్, నీకో దన్ను, నన్ను వదిలే. అంజు ఉండలేకపోయావా వాడితో? నీళ్ళెవరే కదా. చిచి, వాడు బాయో గోలో కూడా అర్థం కావట్లేదే. ఏహే ఆపండి. ఫేస్బుక్ వల్ల మీ లైఫ్ లో ఇంత జరిగినా మీకు ఇంకా బుద్ధి రాలేదు. ఇప్పటికీ ఆ ఫేస్బుక్ తోనే రోజంతా గడుపుతున్నారు. మాకేం కాదులేవే, మేము కేర్ తీసుకుంటాం. మాకు లవ్ చేయడానికి ఒకళ్ళు దొరకాలి కదా. ఛీ, లవ్ గురించి మీకేం తెలిసే? ఈ వెకిలి వేషాల్ని లవ్ అనుకుంటున్నారా? అబ్బాయిలతో గిల్లించుకొని మరీ సరసాలాడుకుంటున్నారు. మన కాలేజ్లోనో ఆ వీధుల్లోనో చాలా మందే ఉంటారు. ఇలా ఎవరి వల్ల మోసపోయి ఎవరినో మోసం చేయాలనుకునో ఈ ఫేస్బుక్ ని యూజ్ చేసి ఫేస్బుక్ పరువు తీస్తున్నారే. అమ్మాయ్యా, ఇప్పుడు చేయటం వల్ల రేపు ఆఫీస్లో వర్క్ తగ్గుతుందిరా. సరేరా, నువ్వు ల్యాప్టాప్ పట్టుకొని పైకెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు ఒక్కడవే ఇక్కడుండి ఏం చేస్తావురా? ఓ, ఈ టైంలో ఫోన్ చేస్తున్నావా? అంటే మీ మేడంకి కదా. హలో, హాయ్ వెంకట్. హాయ్ డార్లింగ్, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నాను. ఓ, డిస్టర్బ్ చేశానా? ఇష్టమైన వాళ్ళు కాల్ చేస్తే డిస్టర్బెన్స్ అని నేను అనుకోను. అబ్బో, ఒకప్పుడు చదువుకునే టైంలో మనం ఏది మాట్లాడినా డిస్టర్బ్ అనేది. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ కాల్ చేసేసరికి డిస్టర్బెన్స్ కాదట. అంతేలేమ్మా, ప్రేమలో పడితే అందరూ ఇంతే. ఈ టైంలో చేశాను కదా. ఈ టైంలో నీకు గుర్తొచ్చినందుకు నేనైతే హ్యాపీయే. ఈ టైంలోనే కాదు, ప్రతి నిమిషం గుర్తొస్తావు. అవునా?
నిత్యం గుర్తు చేసుకునే లవర్ దొరకడం నా అదృష్టం. అవును, నువ్వు అదృష్టం. నా లవ్ని నువ్వు యాక్సెప్ట్ చేయడం ఇంకో అదృష్టం. ఇంకా అదృష్టాలు పక్కన పెట్టి ఏమైనా చెప్పొచ్చు కదా. చల్ల గాలి కోసం గాలిలో ఉన్నాం. ఓయ్, పిల్ల కోసమా గాలి కోసమా? ఈ పిల్లతో మాట్లాడుతుండగా ఇంకా వేరే పిల్ల ఎందుకు? చల్లని గాలి చాలే. నాకు పిల్లగాలి వెన్నెల కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. మీ ఇద్దరు కలిసినప్పుడు ఆ కాంబినేషన్లో ఉంటే నువ్వు తల్లి అవుతావు. ఏహే ఆపండి. ఏమైంది? ఏం లేదు. నీ పక్కన కూడా ఫ్రెండ్స్ ఉన్నారా? ఎందుకలా అడిగావు? తెల్లవార్లు ఏం కబుర్లు చెప్తావు? చూడవే. ఇవేనా? ఇంకేం లేవా? చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయిలే. అబ్బో, ఏమో అనుకున్నాను. మంచి టేస్టే. అబ్బో, టేస్ట్ మ్యాటర్ వరకు వచ్చారా? ఇప్పుడు మాట్లాడతారు, తర్వాత టేస్ట్ చేద్దాం అనుకుంటారు. నువ్వు ట్రాక్లోకి వచ్చావే. ఏంటి ప్రకాష్, ఈ మధ్య మీ ఫ్రెండ్ గారు ఫోన్లో చాలా బిజీగా ఉన్నట్టున్నారు. అవును, మా వాడి లైఫ్ లేక ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇన్నాళ్ళు ఆఫీస్లో అందరూ టైంపాస్ చేస్తుంటే వెంకట్ ఒక్కడే సీరియస్గా వర్క్ చేసేవాడు. కానీ ఇప్పుడు అందరూ సీరియస్గా వర్క్ చేస్తుంటే వెంకట్ ఒక్కడే లవ్ చేస్తున్నాడు. లవ్ అంటే అంతే స్వప్న, ఎవరిని ఎప్పుడు ఎలా మార్చేస్తుందో చెప్పలేము. నిజంగానే వెంకట్ ఆ అమ్మాయిని అంతలా లవ్ చేస్తున్నాడా? ఎంతలా అంటే ఇప్పటి వరకు మా వాడు ఆ అమ్మాయిని చూడనే లేదు, కానీ తనే తన జీవితం అనుకుంటున్నాడు. ఈవిడ ఓ జూలియట్. ఈ లవ్ స్టోరీని గొప్పగా చెప్పటం ఏంట్రా, నా ఫ్రెండ్నే కామెంట్ చేస్తున్నారు? మేము కామెంట్ చేస్తుంది మీ ఫ్రెండ్ని కాదు బాబు, మీ ఫ్రెండ్ లవ్ని. మీరేంట్రా కామెంట్ చేసేది? మా నోర్లు ముస్తావు గానీ నిజాన్ని దాచగలవా? ఏంట్రా నిజం? అసలు మీ వాడిది లవ్వే కాదంటున్నావా? అది చెప్పడానికి మీరెవర్రా? ముందు మేం చెప్పేది వినరా, విను, తర్వాత ఆవేశపడదువు గాని. మీ వాడి లవ్ సక్సెస్ అయినట్టు తెగ స్వీట్లు పని చేసుకుంటున్నాడు. అయినా ఒక్కసారైనా చూసాడా? మాట్లాడా? లవ్ ప్రపోజ్ చేసుకున్నారా? ఏమీ లేదు. ఆవిడ గారు ఫేస్బుక్లో పరిచయం అయ్యారంట. క్యారెక్టర్ చూసి లవ్ లో పడిపోయాడంట. ఏంట్రా వాగుతున్నారు? క్యారెక్టర్ ఫోన్ లో ఎలా కనిపెడుతుందిరా? నాకు తెలియక అడుగుతాను. దాని క్యారెక్టర్ ఏంటో నేను చెప్పనా? అది మీ వాన్ని పూర్తిగా వాడుకోవటానికి లవ్ డ్రామా ఆడుతుందిరా. ఇప్పటికే మనోడు ఏటీఎం కార్డ్ని క్రెడిట్ కార్డ్ని మొత్తం నాకేసి ఉంటుంది. ఇలాంటి అమ్మాయిల్ని ఎంతమందిని చూడట్లేదు? రేయ్, నేరుగా ప్రేమించమంటే మోసం చేస్తారు, ఇక ఫేస్బుక్ లో లవ్ అంటే లవ్ చేస్తారా? రే ప్రకాష్, ఒక మాట చెప్తున్నా విను. 100% మీ వాడి మీద దానికి లవ్వే లేదు. అసలు లవ్ ఏంటి, దాని క్యారెక్టరే లేదు. ఏమంటారా? ఎంత ధైర్యం ఉంటే నా బంగారం గురించి చీప్ గా మాట్లాడతారా? ఒక్కసారి వాడి ఒంటి మీద చేయి పడితే నువ్విక్కడి నుంచి ప్రాణాలతో బయటకెళ్ళవు. నువ్వేం పీకుతావురా? ఇది సాఫ్ట్వేర్ కంపెనీ, బజార్ కాదు. మీకు గొడవలు ఉంటే బయట చూసుకోండి. వెళ్ళండి, వెళ్ళి వర్క్ చూసుకోండి. మీకే చెప్పేది, వెళ్ళండి. రేయ్ పోరా. దుర్గా చెప్పింది వీడేనన్నా? మా వాడితో నకరాలు చేస్తున్నావంట? ఎసేండ్రా! అమ్మా! అయ్యయ్యయ్యయ్యయ్య! అమ్మా! అయ్య!
వీరాది వీరుల్లా వెళ్ళి వాడిపోయిన బీరకాయ మొహంతో వచ్చావేంట్రా? సో సాడ్రా కార్తిక్ గా. సక్సెస్ అయితే బీరు పార్టీ ఇస్తావనుకుంటే నీ బెండకాయ పగలగొట్టుకొచ్చావేంట్రా? అది సరే, నిన్ను కార్తిక్ గాడు శోభన్ పెండ్ల కొడుకులా తయారు చేసి జాగ్రత్తలు చెప్పి పంపించాడు కదరా, నీ సంగతి ఏంటమ్మా? వీడిచ్చిన బిల్డప్ తో వినడం వల్లే అక్కడ నా సీన్ సితారా అయింది. కావాలనే పంపావురా, మాకేంది సలా జరుగుతుందని ఏదో ఎంకరేజ్ చేసి పంపావు అంతే. మేము నిన్ను ఓ రేంజ్ లో ఎంకరేజ్ చేసి పంపిస్తే అక్కడికెళ్ళి తిమ్మావు కదరా. ఈ రోజుతో మీరిద్దరు గర్ల్ ఫ్రెండ్స్ తో సక్సెస్ అవుతారు అనుకుంటే దోలు తీర్చుకొని వచ్చారు కదరా. ఏం చేయమంటావురా, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతేను. ఓరి నాయను, ఈ ఫేస్బుక్ లో ఇన్ని రకాల జిమ్మికులు జరుగుతాయని అస్సలు అనుకోలేదు. మీ పులుసు కారిపోయినా గానీ మీకు తెలియలేదారా? దానమ్మ ఫోటో సైజ్ అంత లేదు, ఫోటో మార్చి ఏం ట్రాప్ చేసిందిరా. ఫేస్బుక్ లేమో సన్నగా తెల్లగా నాజుగ్గా ఉంటారా, తీరా వెళ్ళి చూస్తే బోరల్లా ఊరేసి దున్న ఎనుకల్లా ఒక్కొక్కటి చిచి చిచి. అందుకే చెప్పేవాడినిరా వద్దురా వద్దురా అని. ఎప్పుడు చూసినా ఆ ఫేస్బుక్ కి అతుక్కుపోయేవాళ్ళు. బాబు, నీది ఫేస్బుక్ లవే, నెక్స్ట్ బక్రా ఏది నువ్వే, జాగ్రత్త. నేను వాళ్ళలాగా కాదురా, పొట్టిదనో బండదనో ఇంకోలాగా ఉందనో వదిలేసే టైపు కాదురా. నాది నిజమైన ప్రేమ. ప్రేమ దోమని ఎన్ని కబుర్లైనా చెప్తావు, వీళ్ళకి జరిగినట్టు నీకు జరగలేదు కదా, అందుకని. అలా జరగడానికి నేనేదో ఆశించి ప్రేమించట్లేదు, మనసు స్పందించి ప్రేమించా. వాళ్ళల్లో చిక్కుకునేంత వరకు ఎర్రకెగబడకూడదని చేపకు కూడా తెలియదు. ప్రేమలో ప్రాబ్లమ్స్ వచ్చేంత వరకు నీలాంటోళ్లకు తెలియదు. ఎప్పుడైనా నిజంగా ప్రేమిస్తే కదరా నిజమైన ప్రేమేంటో తెలిసేది. నువ్వు ప్రేమిస్తున్నావుగా అమ్మాయిని చూడకుండా. అబ్బో, మనిషిని చూసి ప్రేమిస్తే థ్రిల్ ఏముందిరా, మనసును చూసి ప్రేమిస్తేనే థ్రిల్. అదొక తీయని అనుభూతి. చూసారా నా బంగారం? హాయ్ బంగారం. హాయ్ వెంకట్. హాయ్. లంచ్ అయిందా? అబ్బో చూడవే, ఇంతకు ముందు మనతో పాటు ఎక్కడికి వచ్చినా ఏం తిందాం అని అడిగేది. ఇప్పుడు కనీసం బయటకు వెళ్ళి వచ్చాం, ఏం తిందాం అని కూడా అడగట్లేదు. ఏది కావాలన్నా లవర్ని ఫోన్ చేసి అడుగుతుంది. ఇప్పుడు మనం ఎందుకు కనిపిస్తాము, దాని ప్రపంచమే వేరు. లవ్ లో ములుగుతుంది, తేలుతుంది, దాని ఇష్టం. హలో, ఏంటి బంగారం ఈ టైంలో కాల్ చేసావు? సర్ప్రైజ్. అబ్బో, నా బంగారాన్ని ఇంత హ్యాపీగా చేసిన విషయం ఏంటో. అమ్మాయిలు హ్యాపీ విషయాలు స్ట్రైట్ గా చెప్పరు బాబు, మీరే గెస్ చేయాలి. అబ్బా ప్లీజ్ బంగారం, చెప్పు బంగారం ప్లీజ్. పోనీ ఇంటర్వ్యూలో క్యాంపస్ ఫస్ట్ వచ్చావా? కాదు. మీ బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ కుదిరిందా? ఏం కాదు. అయినా దానికి పెళ్ళైతే నాకెందుకు హ్యాపీ? పోనీ ఏదైనా మంచి కంపెనీలో జాబ్ వచ్చిందా? అబ్బా, నీ గెస్సింగ్ కి ఒక దండం. ఇది కూడా కరెక్ట్ కాదా? ఇలా తీయగా హింసించే బదులు చెప్పేచ్చు కదా బంగారం. సరే, నేనే చెప్పేస్తున్నా. రేపు నేను హైదరాబాద్కి వస్తున్నా. వావ్, రియల్లీ సర్ప్రైజ్. ఇంకా చెప్పకుండా వచ్చి ఇంకా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. అయినా సడన్ గా హైదరాబాద్ కి ఇంత అదృష్టం ఎందుకు ఇచ్చినట్లు? అంతేం లేదు బాబు, నిన్ను కలిసే అదృష్టం కోసం. బంగారం, అది నా అదృష్టం కేవలం నన్ను కలవడానికా? సడన్ గా ఏమీ లేదు. క్యాంపస్ కాన్ఫరెన్స్ అవి ఇవి కలిపి ఒక 4 days హాలిడేస్ వచ్చాయి. ఎప్పట్లా ఇంటికేం వెళ్తాను అని ఈసారి నిన్ను కలవడానికి హైదరాబాద్ వస్తున్నా. వావ్, రియల్లీ 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 సర్ప్రైజ్. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నా ఒళ్ళంతా గాల్లో తేలినట్టుంది. ఐ లవ్ యు బంగారం. అబ్బో అబ్బో, అయ్యగారికి ఎందుకో అంత ఆనందం. ఈ ఆనందం ఎంతో చెప్పలేను. నా బంగారాన్ని కల్లారా చూసి మనసారా ఆహ్వానించే రోజు ఇంత దగ్గరగా వస్తుందని ఎంతో సంతోషం. ఐఎమ్ సో హ్యాపీ వెంకట్. ఐ యామ్ వెయిటింగ్ టు సే హార్ట్లీ అండ్ లవ్లీ వెల్కమ్. నువ్వు వెయిట్ చెయ్యి, ఒకే ఒక్క రోజులో నీ ఒళ్ళో వాలిపోతా. నువ్వు అలా వాలిపోతే మనం అలా అలా రంగుల మేఘాల్లోకి ఎగిరిపోదాం. హాయ్ చిన్ని.
ఎవరు పిలిచినా వచ్చేదానివి కాదు. హైదరాబాద్ తెల్లవారుగానే వచ్చేసావేంటే? గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అని హైదరాబాద్ని నిద్ర లేపి ఫుల్ ఎనర్జీని ఇచ్చేద్దామని వచ్చేసా. హైదరాబాద్ ఎప్పుడు ఎనర్జీగా ఉంటుంది కానీ నీ రాకకి అసలు కారణం ఏంటే? అబ్బా భలే కనిపెట్టేశావక్క. అందుకే నువ్వు నా బ్లడ్ ఫ్రెండ్వి. నీ కళ్ళల్లో ఆనందమే చెప్తుందిలే ఏదో ఉందని. అదేం లేదక్క. ఏంటే మ్యాచ్ స్టార్ట్ చేయగానే సిగ్గులకు పోస్తున్నావు? అంటే నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అబ్బాయి పేరు వెంకట్. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. హైదరాబాద్లోనే ఉంటున్నాడు. అదా రీజన్? ఎలా ఉంటాడే? స్మార్ట్ గా ఉంటాడా? ఎలా పరిచయం? ఎలా ఉంటాడో తెలీదు. అది తెలుసుకుందామని హైదరాబాద్ వచ్చా. ఫేస్బుక్లో పరిచయం. మీ ఫేస్బుక్ ఏంటో ప్రేమ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మనిషిని చూసి ప్రేమించే ప్రేమలో థ్రిల్లేముందక్క. మనసుతో ఆ ప్రేమను ఫీల్ అయ్యి కళ్ళతో ఎదురు చూసే ఆ ప్రేమలో ఉండే థ్రిల్లే వేరు. నువ్వు భలే కవితలు చెప్తున్నావే. రేపు ఈ పట్టతోలో పొట్టోడో నీ ముందుకొస్తే ఏం చేస్తావు? ఎలా ఉన్నా అంత దారుణంగా ఏం ఉండడులే. అది నా నమ్మకం. బిలీఫ్ ఇన్ లవ్. అక్క ఇప్పుడు నేను కాల్ చేసి మాట్లాడతా, నువ్వు వింటావా? మాటల్ని బట్టి ఎలాంటి వాడో అంచనా వేయొచ్చు. చెయ్యు, వింటాను. హాయ్ వెంకట్. హాయ్ బంగారం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెంకట్. ఎక్కడున్నావు? ఉన్నాను, నీకు కొంచెం దగ్గరగా కొంచెం దూరంగా. హైదరాబాద్లోనే ఉన్నాను. హైదరాబాద్లోనా? ఇంత ఎర్లీగా వచ్చేసావా? జర్నీ బాగా జరిగిందా? ఇంటికి వెళ్ళావా లేదంటే బస్ స్టాండ్లోనే ఉన్నావా? నీ కళ్ళల్లో ఆనందమే చెప్తుందిలే. వచ్చేసాను వెంకట్. అమ్మయ్య, అయితే ఓకే. ఇంట్లో రిసీవ్ చేసుకున్న వాళ్ళకి పెద్ద సర్ప్రైజ్ అన్నమాట. అవునవును, మా అక్క ఇంకా ఆ షాక్లోనే ఉంది. మరి షాక్ అవరా బంగారం? నువ్వు సర్ప్రైజ్ కోసమని ఇలా చెప్పా చేయకుండా వస్తే. సరే ఇప్పుడంతా ఓకేలే. ఇంకా చెప్పు, ఏంటి కబుర్లు? ఈ తెల్లవారులు ఏముంటాయి, రాత్రంతా నీతోని కలుసున్నట్లు అందమైన కలలు తప్ప. చాలా దూరం వచ్చారు కానీ తొందరగా ముగించి ఫ్రెష్ అవ్వు. ఇప్పుడే వస్తా, ఓకే? టోటల్లీ టుడే ఇస్ మై స్పెషల్ డే. నువ్వు త్వరగా లేచి త్వరగా రెడీ అవ్వు. ఎక్కడ కలుద్దాం బంగారం? నువ్వే చెప్పు వెంకట్. పారడైజ్ హోటల్ దగ్గర కలుద్దామా? ఓకే డన్, బాయ్. హలో, అంబులెన్స్, అర్జెంట్ ప్లీజ్. డాక్టర్, ఆ అమ్మాయికి తల వెనుక భాగంలో సివియర్ గా ఇంజూర్ అయింది. అంటే ఆ అమ్మాయికి చూపు పోయే అవకాశం ఉంది. తలలో రక్తం గడ్డ కట్టింది. దాని వలన ప్రాణానికి ప్రమాదం ఉంది. కాపాడుకునే ఛాన్సెస్ ఏమీ లేవా డాక్టర్? 24 గంటల్లో కళ్ళు డొనేట్ చేసే వాళ్ళ దగ్గర మనం కళ్ళు తీసుకొని ఆపరేషన్ చేస్తే వాళ్ళ ప్రాణాన్ని చూపుని కాపాడగలం. ఇంతకు మీరేమవుతారు? రోడ్డు పైన యాక్సిడెంట్ కి గురవుతే అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకొచ్చా డాక్టర్. గుడ్, బట్ ఆ అమ్మాయి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విషయం చెప్పండి. ఇట్స్ వెరీ అర్జెంట్. మేడం, ఒక్కసారి ఆ అమ్మాయిని చూడొచ్చా? చూడొచ్చు. ఓ షట్, అర్జెంట్ గా జ్యోతిక కాల్ చేయాలి. వెంటనే ఈ విషయం చెప్పాలి. హలో
హలో హలో హలో హలో ఏంటి ఈ మొబైల్ మీ దగ్గర ఉంది? మీరేనా జ్యోతిక? కాదండి, ఈ ఫోన్ ఆ అమ్మాయిది. వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తారని యాక్సిడెంట్ విషయం చెప్పడానికి కాల్ లిఫ్ట్ చేశాను. ఈ అమ్మాయి జ్యోతికానా? బంగారం, నీకు కళ్ళు లేని పరిస్థితి వస్తుందని కళ్ళలో కూడా ఊహించుకోలేను బంగారం. ఒరే వెంకట్, ఏమైందిరా? ఏంట్రా ఇదంతా? ఏమైంది డాక్టర్ మా వాడికి? తనకు మీరేమవుతారు? వాడి ఫ్రెండ్స్ మీ డాక్టర్ మేము. మీ ఫ్రెండ్ యాక్సిడెంట్ అయిన ఓ అమ్మాయికి 2 కళ్ళు దానం చేశాడు. 2 కళ్ళునా? వాడెందుకు ఇవ్వాలి? వాడు ఏమైనా యాక్సిడెంట్ చేశాడా? అదంతా మాకు తెలీదు. తనే హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేశాడు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయ్యాకే మేము జాయిన్ చేసుకున్నాం. మా వర్క్ మేము చేసాం. ఒరేయ్, ఇలా ఎందుకు చేసావురా? నా ప్రేమ కోసం, నా ప్రేయసి కోసం రా. ఎంత ప్రేమ కోసం అయితే కళ్ళు తీసిచ్చేయడమేనారా? కాస్తైనా ఆలోచించవా? ఆ టైంలో ఇది తప్ప తనని కాపాడుకోవడానికి వేరే దారి తెలియలేదురా. ఒరే ఒరే, ప్రేమ పిచ్చోడా, ఈ ప్రేమ పిచ్చితోనే ఇందాక తెచ్చుకున్నావు. నీకు అర్థం కాదా? నా ప్రేమ కోసమే కదరా, తన కోసం నా కళ్ళే కాదు నా గుండెనైనా కోసిస్తాను. ఛ, నువ్వు మారవరా ఎంత చెప్పినా నిన్ను. ఒరేయ్, నువ్వు ఆపరా. ఒరే వెంకట్, అదేదో మాకు చెప్తే మేమే ఏదో ఒకలాగా ట్రై చేసేవాళ్ళం కదరా. ఈ పిచ్చి డెసిషన్ తీసుకొని కళ్ళు ఇచ్చేసావు. కళ్ళు లేకుండా ఎలా రా? నాకు కళ్ళు లేకపోవడం ఏంట్రా? జ్యోతికకి ఉన్నవి నా కళ్ళే, ఇకపై ఆమె నా కళ్ళు, తను చూపించేదే నా దారి. అయినా వేళ్ళ కళ్ళతో నన్ను కనురెప్పలా చూసుకునే మీరుండగా నాకేంట్రా? అరే వెంకట్, ప్రేమ కోసం ప్రేయసి కోసం కళ్ళు ఇచ్చిన గ్రేట్ ఫ్రెండ్ అని గర్వపడాలా? ఆ కళ్ళు లేని ఫ్రెండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుందని బాధపడాలా? అర్థం కావటం లేదురా. ఒరేయ్, యు ఆర్ గ్రేట్ రా. మీకు మేమున్నాం రా. వాడు బెస్ట్ ఫ్రెండేరా, వాడిని మీరు అలాగే ఓదార్చుతూ ఉండండి. కానీ నా బెస్ట్ ఫ్రెండ్కి కళ్ళు లేకుండా నేను చూడలేనురా, చూడలేను. ఛ, నేను వెళ్ళిపోతున్నా. ఒరేయ్ ప్రకాష్, ఇప్పుడు ఏం జరిగిందనరా? వావ్, ఎంత అందంగా ఉంది. ఆ వెంకటగాడి ఏమీ ఆలోచించకుండా 2 కళ్ళు ఇచ్చేశాడు. అదే నేనైతేనా ఇంకో 2 కళ్ళు పెట్టుకుని ఈ జీవితాన్ని జీవితాంతం ఆనందంగా అనుభవించేవాడిని. వావ్, బ్యూటిఫుల్. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనసు స్పందించిందంటే వావ్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అబ్బబ్బా, ఇంత అందమైన అమ్మాయిని ఎలాగైనా దక్కించుకోవాలి. కానీ ఎలా? ఏదో ఒకటి చెయ్యాలి. కళ్ళు లేకపోయినా ఆ వెంకటగాడు చేసింది దీనికంతా తెలిస్తే వాడన్నట్లు ఇది వాడితో ప్రొసీడ్ అయిపోవచ్చు. ఈ బ్యూటిఫుల్ అందాన్ని ఎలాగైనా నా సొంతం చేసుకోవాలి. కంట్రోల్ రా ప్రకాష్.
ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎస్, ఏం కావాలి? ఐ ఆమ్ ప్రకాష్, వెంకట్ ఫ్రెండ్ని. అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో క్లియర్గా చెప్పండి డాక్టర్. తనే కళ్ళు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. సో మీకన్నీ తెలుసు అన్నమాట. ఓకే, డన్. ఇప్పుడు మెల్లిగా కళ్ళు తెరవండమ్మా. డాక్టర్, అతను నాకు పునర్జన్మలో మోస్ట్ మెమరబుల్ పర్సన్. అతని రుణం ఎలాగో తీర్చుకోలేను. కనీసం మనసారా థ్యాంక్స్ అయినా చెప్పనివ్వండి. చచ్చ, మనిషిగా నా బాధ్యత నెరవేర్చాను అంతే. అలా అనడం మీ గొప్పతనం. ఒక్కరోజు చీకటినే భరించలేకపోయాను. అలాంటిది జీవితాంతం చీకట్లో ఉండాల్సిన నన్ను మీ దయతో వెలుగు నింపారు. రిలాక్స్ అవ్వండి ప్లీజ్. ఒక్కసారి ఫోన్ ఇవ్వక్క ప్లీజ్. హలో హలో, అక్క, నా వెంకటే. నన్ను ప్రేమించింది, నన్ను కాపాడింది నా వెంకటే. ఓకే, రెస్ట్ తీసుకో. అక్క చూడక్క, నా వెంకట్ ఎలా ఉంటాడో ఎలాంటివాడో అని తెగ కంగారు పెట్టేశావు. ఇప్పుడు చూడు, ఒక ప్రేమికుడిలాగే కాదు, ఒక దేవుడిలాగా కూడా వచ్చి సాయం చేశాడు. వెంకట్, మన ప్రేమను ఎవరూ నమ్మేవారే కాదు. చూసుకోకుండా ప్రేమేంటి, మోసపోతావని ఏదేదో చెప్పేవారు. ప్లీజ్ బంగారం, ఇప్పుడు రిలాక్స్ అవ్వు. తర్వాత అన్నీ మాట్లాడుకుందాం. ఇలా కన్నీళ్ళు పెట్టకు బంగారం. ఏమయ్యా వెంకట్, ఇప్పుడు ఎలా ఉంది? నొప్పిగా ఏమైనా అనిపిస్తుందా? బాగానే ఉంది డాక్టర్. డాక్టర్, ఈ పార్టీకి జ్యోతిక కట్లు విప్పేసుంటారు కదా, తను బాగానే ఉంది కదా? వెంకట్, అదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు రిలాక్స్గా ఉండు. అదేంటి డాక్టర్, మీరు తన గురించి ఏం మాట్లాడకుండా నా గురించే మాట్లాడుతున్నారు? అది నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఏమైంది డాక్టర్? నా జ్యోతికకు ఏం కాలేదుగా? ఒరే ప్రకాష్, నువ్వైనా చెప్పురా, నా జ్యోతికకు ఏం కాలేదుగా? నీ గురించి చెప్పాక నువ్వు కళ్ళిచ్చావని విశ్వాసం కూడా లేకోకుండా తన వల్లే పోయాయి, తనే ఇచ్చాడు. అందులో తన గొప్పేముందందిరా? చేసిన తప్పుకి కళ్ళిచ్చి సరిదిద్దుకున్నాడు. నీకు తనకి ఇంకేం లేదందిరా. ఒరే ప్రకాష్, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నా జ్యోతిక అలా అనదు. డాక్టర్, వాడు చెప్పేది నిజం కాదని మీరైనా చెప్పండి డాక్టర్. తను చెప్పింది నిజమే. ఇది అబద్ధం. నా జ్యోతిక అలా అనదు. నువ్వు అలా బాధపడతావని ఇది మాలో దాచుకుందాం అనుకున్నాం, కానీ నువ్వు పదే పదే అడుగుతుంటే చెప్పక తప్పలేదురా. డాక్టర్, మా వాడిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో చెప్పండి డాక్టర్. నో ప్రాబ్లం, ఇప్పుడైనా తీసుకెళ్ళిపోవచ్చు. కానీ అతను బాధపడకుండా చూసుకోండి. టేక్ కేర్. ఒరే రాధా, నా జ్యోతిక అలా అన్ను ఉండదురా, మీరైనా చెప్పండి రా. అదేంట్రా, మేము అబద్ధం చెప్తున్నాం అనుకున్నావా? డాక్టర్ గారు చెప్తున్న అర్థం కావట్లేదా? ఆ అమ్మాయి నిన్ను ఫూల్ చేసి వెళ్ళిపోయిందిరా. ఒరే వెంకట్,
ఇప్పుడే రూమ్కి తీసుకొచ్చాం సార్. ఓకే అలాగే సార్. ఒరే ఒరే రాధా, నా ఫోన్ ఎక్కడ్రా? వెతకండి రే, ప్లీజ్ రే. ఏమోరా, నేనేం తీసుకురాలేదురా. ఒరే ప్రకాష్, నువ్వేమన్నా తెచ్చావా? లేదురా, నేనేం తీసుకురాలేదురా. నువ్వేమైనా తీసుకొచ్చావా కార్తీక్? లేదురా, నేనేం తీసుకురాలేదురా. వెతకండి రే, ప్లీజ్ రే, ప్లీజ్ గుర్తు తెచ్చుకోండి రా. ఒరే ప్రకాష్, ప్రకాష్ నువ్వైనా గుర్తు తెచ్చుకోరా. అబ్బా, ఆఫీస్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని వస్తానులేరా. ఫస్ట్ నువ్వు రిలాక్స్ అవ్వు. హాస్పిటల్లో ఉండొచ్చు. నిన్ను తీసుకొచ్చి ఆడవాళ్ళలో మర్చిపోయి ఉంటావురా. హాస్పిటల్లో ఉండుంటుంది, తీసుకొస్తాను, నువ్వు రిలాక్స్ అవ్వు. అరే ఎలాగైనా తీసుకురారా. అదే ఒక్క మా మధ్య ఉందా ఒకే ఒక్క కాంటాక్ట్ రా, ప్లీజ్ రా. అరే మీరు మాట్లాడుతున్నానండి, ఇప్పుడే వస్తా. హాయ్ బంగారం, ఇంటికి చేరారా? చేరాను. నువ్వేంటి వెంకట్ చెప్పకుండా వెళ్ళిపోయావు? అక్క నేను నీకోసం ఎంతసేపు ఎదురు చూసామో తెలుసా? అది నేను ఆఫీసులో చెప్పకుండా వచ్చాను బంగారం. అయినా నీకు చెప్పి వస్తే నువ్వు వెళ్ళనివ్వవు కదా, కన్నీళ్ళు పెడతావు, మళ్ళీ నీ కళ్ళకు ప్రాబ్లం కదా అని. ఏంటి వెంకట్, నీ వాయిస్ ఏదోలా ఉంది. అదేం లేదే, అబ్బే మామూలుగానే ఉంది కదా బంగారం. లేదు వెంకట్, ఏదో కొత్తగా ఎప్పుడూ విన్నట్లుగా లేదే. అది హాస్పిటల్కి వచ్చాను కదా నిన్న, ఆ ఫ్రిడ్జ్ వాటర్ అది తాగేసా, కొద్దిగా గొంతు పట్టేసినట్టుంది బంగారం. సర్లే కానీ నేను అర్జెంట్గా చూడాలనిపిస్తుంది వెంకట్, త్వరగా వచ్చేయి. సరే బంగారం. ఒరే రాధా. చెప్పరా. ఇందాక ఆఫీస్ నుంచి ఏదో కాల్ వచ్చినట్లుంది కదరా, నువ్వు వెళ్ళొచ్చు కదరా. మరి నేను వెళ్ళిపోతే నీ సంగతి? ఒరే నేను ఉన్నాను కదా, వాడిని నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. నువ్వా వెంకట్, రా లోపలికి. ఏంటయ్యా చెప్పకుండా వెళ్ళిపోయావు? చెప్పే వెళ్దాం అనుకున్నానండి, అర్జెంటుగా ఆఫీస్ నుంచి ఫోన్ వస్తేను. హాయ్ వెంకట్. హాయ్. అమ్మా తల్లి, నీ కలవరపాటు తీరిందా? అవునక్క, కానీ వెంకట్ నా కళ్ళ ముందు లేకపోతే నా కళ్ళు కలవరిస్తూనే ఉంటాయి. హే ఏంటి ఇలా బంగారం, వచ్చేసాక ఇంకా కన్నీళ్ళేంటి? నేనేం కన్నీళ్ళు పెట్టుకోవట్లేదు. నా వెంకట్ని ఇంత దగ్గర నుంచి చూసేసరికి నా కళ్ళు వాటికవే ఆనందంతో కన్నీళ్లతో అభిషేకం చేసేసుకుంటున్నాయి. ఇదయ్యా వరుస, ఎదురుగా ఉంటే ఇలాగే కన్నీరు కారుస్తుంది. దానికి కాస్త నువ్వేనా చెప్పు. ఏంటి బంగారం ఇదంతా? నీ ఒంట్లో నీళ్ళన్నీ తోడేసి కరువున్న పొలంలో వేసేస్తా, అక్కడి పంటలైనా బాగా పండుతాయి. సరే, ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేనెళ్ళి పాపని వచ్చి వస్తా. రా అమ్మా. టేస్ట్ పప్పు కావాలంటే ఇదే పప్పుకి రావాలి. బాగుంది కదరా కాఫీ? సూపర్ రా, ఫస్ట్ లుక్ లోనే హార్ట్ లో ప్రింట్ అయిపోయింది. అదేంట్రా, నేను కాఫీ గురించి మాట్లాడితే నువ్వేంటో మాట్లాడతావేంటి? అదేం లేదే, దేని గురించో నేనెందుకు మాట్లాడతాను, నేనన్నది కాఫీ గురించే. కాఫీలు హార్ట్లోకి వెళ్ళవమ్మా, గొంతులోంచి వెళ్తాయి. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? కన్ని పెట్టేశావురా, ఏముందిరా, ఫుల్ పర్సెంట్తో పర్సనాలిటీ, ఫుల్ వోల్టేజ్తో కరెంట్ పాస్ చేయగల టచ్, అందానికే అందం. అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుందిరా. అంత బాగుందా? ఫేస్బుక్లో చూసావా లేక ఎక్కడైనా పట్టావా? ఇప్పుడు నీ ఎదురుగా ఉందా? అదేరా ఆ వెంకటగాడి లవర్. రే ఏం మాట్లాడుతున్నావురా? చెప్పించేశావురా రేయ్, ఇది ఇక్కడే మర్చిపో. రే తప్పురా, ఫ్రెండ్ లవర్ని అలా అనుకోకూడదు, అలాంటి దృష్టితో చూడకూడదు. రేయ్ ఈ మ్యాటర్ మన మధ్యనే ఉండాలి, కాదని ఎలాగైనా ఎవరికైనా తెలిసిందో నీకు నెక్స్ట్ సూర్యోదయం ఉండదు, మైండెడ్. బా ఫోటో ఏముందిరా? అందులో ఏముందిరా నవ్వడానికి? నవ్వుతున్నారు. వాళ్ళందరూ విస్తరాకుగాళ్ళురా, వాళ్ళని ఫాలో అయ్యి నువ్వు పెద్ద రిటాక్ కావచ్చు. మీరు మీ వెధవ నవ్వులు. ఎవరైనా అబ్బాయిలు ఫోన్ చేసేవన్నీ ఇలాగే ఉంటాయిరా. ఎవరైనా అమ్మాయి ఉంటే చూడు, సెట్ చేయి. రే సిరి ప్రొఫైల్స్ లో చాలా వచ్చాయి ప్రొఫైల్స్, కొంచెం కొంచెం సెట్ చేస్తూ కిందకి రా. బా చా
ఒరే కార్తీక్, మన క్రూరగాన్ని బాగా డిస్పాయింట్ చేసేవరా పాపం. ఒరేయ్ రాధా, ఒరేయ్ రాధా, అరే క్రూరా, ఏంటో చెప్పరా, ఏమన్నా కావాలా? అరే ఒక్కసారి నా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయరా, అందులో జ్యోతిక ఏమైనా మెసేజ్ చేసిందేమో. ఒరేయ్ నువ్వు గుడ్డోడివి, వద్దు పొమ్మన్నా ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు మారవా? అది కాదురా, ఒక్కసారి మాట్లాడాలని ఉందిరా, ప్లీజ్ రా. చా, నువ్వు మారవరా, ప్లీజ్ రా. పోనీలేరా, నెంబర్ ఇస్తే వాడు కొంచెంసేపు మాట్లాడుకుంటే వాడు మనసు ఫ్రీ అవుతుంది కదరా. నువ్వు ఒక్కడవే రా. ఆ నా ఆలోచనల నుంచి ఎప్పుడు బయటపడేద్దామని నేను చూస్తుంటే నెంబర్ ఇస్తానంటున్నావు. ఒక్కసారి నంబర్ చూసి డైల్ చేసిస్తే ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి రా, ప్లీజ్ రా. సరే నేను చూస్తానులేరా. ఒరే నువ్వు కూడా వినవేంట్రా, వాడు ఆ మెసేజ్లు చదవడం వింటే బాధపడతారా, వద్దురా. షిట్. ఒరే వెంకట్, కరెంటు పోయిందిరా. చా, నా బ్యాడ్ లక్ రా. నా ల్యాప్టాప్ లో చూడరా. అవును కరెక్టే, దానికైతే ఈ ప్రాబ్లం ఉండదుగా. ఒరే రే క్రూరా, నీకెందుకురా శ్రమ, నువ్వు ఆగరా, నే వెళ్ళి చూస్తాగా. ఏరా, ఫేస్బుక్ ఓపెన్ చేసావా, చూసావా? ఇంకా ఓపెన్ చేయట్లేదురా, వెయిట్ రా. త్వరగా చేయరా. ఏంట్రా ఓపెన్ అవ్వట్లేదు, పాస్వర్డ్ మార్చావా? అవునరా, జ్యోతిక 143. అన్ని స్మాల్ లెటర్సేనా? అవునరా, అన్ని స్మాల్ లెటర్సే. పేరుకి 143కి స్పేస్ ఇవ్వాలా? అవసరం లేదురా, అన్ని కంటిన్యూ లెటర్సే. ఏహే, నీకు అన్నీ చెప్పాలా, ఇటు నేను చూస్తా. ఓపెన్ అయింది రే. అయిందా? త్వరగా మెసేజెస్ చూడరా. ఇందులో ఏమీ లేవురా. లేవా? ఉంటాయిరా, చాలా చాటింగ్ చేసాం, జాగ్రత్తగా చూడరా. జ్యోతిక నైస్ అని ఉంది, అదే కదరా? అదేరా, లేకపోవడం ఏంటి? ఉంటాయిరా, మళ్ళొకసారి జాగ్రత్తగా చూడరా. రై, ఏది టివరా, నేను చూస్తాను. చూర్రా. అవునరా, ఇందులో ఏం లేవు కదా. రే నౌకయ్య, ఎంతసేపు రా, తీసుకురా. రేయ్ ఏంట్రా తొందర? త్వరగా తిని త్వరగా పడుకోవాలరా. ఏం చేసి అలసిపోయావు బాబు, త్వరగా తిని త్వరగా పడుకోవడానికి? పగటిపూట ఫేస్బుక్ ని, రాత్రిపూట సెక్స్ బుక్స్ చదివా అలసిపోయావా? రే ప్రకాష్, నువ్వు కాబట్టి ఫేస్బుక్ లో షేరింగ్ పార్ట్నర్ గా ఉన్నావు. అదే నేనైతే సెల్ ఫోన్ లో ప్రాక్టికల్సే చేస్తున్నాను తెలుసా. ఆ ప్రాక్టీస్ వల్లే చిన్నప్పుడు మంచం మీద సుసిపోసినట్టు ఇప్పుడు మా బెల్షీట్ తడిపేస్తున్నావు. నువ్వు మాత్రం తక్కువ, రాత్రి బెడ్ మీద పడుకొని రాత్రంతా సమంతాన్ని తలుసుకొని తెల్లారాక బాత్రూమ్కి వెళ్ళి తడిపేస్తావు. చిచి ఆపండ్రా, తినే ముందు ఏంట్రా ఏదో డిస్కషన్? అంతేలేరా, మన నోకాయ లాంటి కాయలేని వాడికి ఇవన్నీ ఏదో డిస్కషన్ లాగే అనిపిస్తాయి. ఏంట్రా నాకు లేంది? అదేరా, స్పీడ్గా చురుగ్గా ఆలోచించే తలకాయ నీకు లేదని అలా అంటాడు. ఎరా ప్రకాష్? అవును, అదే అన్నాను, తలకాయ లేదని అన్నాను. రేయ్ ఎక్స్ట్రా మాట్లాడనుకో, ఈ గరిటతో నీ గంట పగలగొడతారే. ఇప్పుడు పగలు కాదు కదరా, రాత్రి. ఎలా పగలగొడతావు? రేపు పగలయ్యేదాకుండి అప్పుడు పగలగొడతాడు రా. ఏంట్రా నా మీద సెటిల్ వేస్తారా? చెప్తారా మీ పని? రే నౌకై కోపం వచ్చింది రే. హాయ్ ప్రకాష్, ఎలా ఉన్నావు? ఏమైపోయావు? ప్రకాష్ అంటుంది, ఎవరి అమ్మాయి? అది ఎవరో మన ప్రైవర్సీని డిస్టర్బ్ చేయడానికి వచ్చినట్టుంది. ఎక్స్క్యూజ్ మీ, దీని వెంకట్, ప్రకాష్ కాదు. వెంకట్ అంటుంది ఏంటి ప్రకాష్? ఈమెవరు? ఇంతకీ నువ్వెవరు? నేనెప్పుడు కన్ఫ్యూజ్ అవను, అయినా మన మధ్య కన్ఫ్యూజ్ అయ్యేంత ఫ్రెండ్షిప్ ఉందా? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? చెప్తున్నా ఏనవే, మైండ్ పని చేయట్లేదా? తొందరగా వెళ్ళు. ఏమ్మా, ఆ రోజు నీ మాట వినలేదని కోపమా? అబ్బా ఇదేం నసరా బాబు. ప్రకాష్ కాదంటే వినరేంటి? హలో, ఇది నీకు కొత్తేమో. ఇదే ప్లేస్ లో ఇంతకు ముందు మేము చాలా మాట్లాడుకున్నాం. నీకే కదా చెప్పేది, వెళ్ళు. ఇక మేము ఎందుకు అవసరంలే. మీ అబ్బాయిలు ఒకసారి చప్పరిచ్చాక మళ్ళీ మళ్ళీ టేస్ట్ చూడరు కదా. ఛీ.
ఏంటి వెంకట్ ఇది? నువ్వు ఇంతకి ప్రకాశా వెంకట? ఏంటి బంగారం నువ్వు కూడా అదేదో పిచ్చిది కన్ఫ్యూజ్ అయి ఉంటది. కన్ఫ్యూజన్ అయినట్లేమీ లేదు, బాగా పరిచయం ఉన్నట్లే ఉంది. నా గురించి నీకు తెలీదా? ఏంటి బంగారం నువ్వు కూడా ఎవరో వచ్చి ఏదో చెప్తే నమ్మేయడమేనా? ఇదేనా మన మధ్య ఉన్న ప్రేమ? సారీ వెంకట్. వెంకట్, నా మూడేం బాగాలేదు, నేను బయలుదేరుతాను. అదేం లేదన్నావు, మళ్ళీ వెళ్ళిపోతున్నావు? ఆహా, అదేం కాదు, చాలా లేట్ అయింది, అక్క కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. రే ఇక్కడ కూర్చోరా. వెంకట్, మార్కెట్ చాలా రష్గా ఉందిరా, నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తా. సరే నువ్వయ్యా, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి తొందరగా వచ్చాయి. సరేరా, జాగ్రత్త. అలాగే. ఏంటి, నా జ్యోతిక ఇక్కడే ఉందా? ఎలాగన్నా జ్యోతికని ఈరోజు కలుసుకోవాలి. జ్యోతిక వాళ్ళ అక్కతో వచ్చి ఉంటుందా? వచ్చింది నా జ్యోతికని అయితే నేను మళ్ళీ మిస్ అవ్వలేను. వెంకట్, ఎటు వెళ్ళిపోయాడు వీడు? పొద్దున్నే చావాలనుకున్నావా? అందుకు నా స్కూటీయే దొరికిందా? అయ్యో సారీ అండి, లేవండి. ఇతనితో ఎవరైనా ఉన్నారా? వెంకట్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏమైంది వెంకట్, ఏమైందిరా? సారీ అండి, రోడ్డుకి అడ్డంగా నడిచేసరికి టెన్షన్లో కన్ఫ్యూజ్ అయి గుద్దేశాను. ఇతని గురించి తెలియక తిట్టేశాను కూడా. ఏం పర్వాలేదండి, మీరు మాత్రం ఏం చేస్తారు? అయ్యో దెబ్బ చాలా బాగా తగిలింది, హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఏం వద్దండి, చిన్నదేగా, తగ్గిపోయింది, మీరు వెళ్ళండి. సరే, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, అక్కడ డ్రాప్ చేస్తాను. శ్రీనగర్ కాలనీ అండి, ఈండుబాజ్ పక్కన. జాగ్రత్త, మెల్లగా కూర్చోండి. చాలా థ్యాంక్స్ అండి, మిమ్మల్ని చాలా శ్రమ పెట్టినట్లున్నాను. అయ్యో అదేం లేదండి, అయినా ఇక్కడే థ్యాంక్స్ చెప్పి ఇటు నుంచి ఇటే పంపించేద్దాం అనుకుంటున్నారా? ఇంకా నా బాధ్యత పూర్తవ్వలేదు. అయ్యో ఎందుకండి ఇంకా శ్రమ? అయ్యో శ్రమేం లేదులేండి, మీరు కొంచెం కాటన్ డెటాల్ తీసుకొస్తారా? అవన్నీ నేను చూసుకుంటా లేండి. పర్లేదులేండి. సరే అండి. అరే నువ్వయ్యా, వెళ్ళి తనకి కాస్త కాఫీ పెట్టరా. అయ్యో అలాంటివేం వద్దండి. తను అలాగే అంటుంది కానీ వెళ్ళి పెట్టరా. సరేరా. చిన్న దెబ్బే అన్నారు, ఎంత రక్తం కారిందో. నేను చూసుకోలేదండి. అయ్యో నా ఉద్దేశం అది కాదండి. జోక్ చేశానండి. మీరు కాస్త జోవియల్ అనుకుంటా. అవునండి, మనసారా నవ్వుతూ నవ్విస్తేనే బెటర్ కదండి. మీరు చాలా గ్రేట్ అండి, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు చాలా నచ్చింది. అది ఉంటే ఏ కష్టాన్నైనా అధిగమించచ్చండి. అవునండి, దట్స్ కరెక్ట్. మీరు వేసుకోవాల్సిన టాబ్లెట్స్ అది నువ్వే చూసుకుంటాడు లేండి, దానికి ఇంకా టైం ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే మీ పేరేంటో చెబుతారా? హలో, అక్క వచ్చేస్తున్నా, ఇంకా లేట్ ఏం లేదు, వస్తున్నా. ఓకే సరేనండి, నేను ఇంకా బయలుదేరాలి, అర్జెంట్. ఓకే బాయ్, టేక్ కేర్. సరే సరే, థ్యాంక్స్ అండి. ఓకే. అరే జ్యోతిక ఇక్కడికి ఎందుకు వచ్చింది? కొంపదీసి నిజం తెలిసిపోయిందా? ఒరే ఒరే వెంకట్, ఎవర్రా అమ్మాయి మన రూమ్లోంచి వచ్చి వెళ్తుంది?
తన నేను నూకయ్య మార్కెట్లోకి వెళ్తే అక్కడ కలిసింది. అక్కడెలా కలిసింది? వివరంగా చెప్పరా? నేను ఎంత చెప్పినా వినలేదు. తను రూమ్ వరకు వచ్చింది, చక్కగా మాట్లాడింది. మాట్లాడిందా? ఏం మాట్లాడింది? ఏం చెప్పింది? పేరేమైనా చెప్పిందా? పేరు చెప్పలేదురా. ఇంకా వివరాలు ఏమైనా చెప్పిందా? కానీ ఒక్క స్పర్శతో అనుక్షణం నా బంగారాన్ని గుర్తు చేసిందిరా. చాలే మరీ గుర్తు చేసుకొని ఉన్న చాలనట్టు మరీ ఇది తగిలించుకొని వచ్చినావు. సరే రిలాక్స్ అవ్వు. రే ప్రకాష్, ఏంద్రా ఈరోజు ఇంత బీభత్సంగా తాగుతున్నావు? కాస్త మెల్లగా తాగరా. ఈ రోజు ఎంత తాగినా నా బుర్రలో వచ్చిన టెన్షన్కు వచ్చిన వేడి తగ్గదురా. అంత టెన్షన్ దేనికిరా? ఈ రోజు రెండు సార్లు ఏ మాత్రం అదుపు తప్పినా నేను చేసిన ప్లాన్ అంతా నిండు బీరు నేలపాలైనట్టు అయిపోయేదిరా. ఏం జరిగిందిరా? అదృష్టం బాగుండబట్టి, లేదంటే నా ప్లాన్లన్నీ తారుమారైపోయేవి. రే ముందు తాగడం ఆపి క్లియర్గా చెప్పరా. పొద్దున రెస్టారెంట్లో ఆ సంధ్య దానెబ్బ కరెక్ట్ టైంకి వచ్చిందిరా. ఏదో కవర్ చేసి జ్యోతికను కష్టపడి నమ్మించాల్సి వచ్చింది. అరే ఆ రెండోదేందో చెప్పరా. ఆ జ్యోతిక ఆ వెంకటగాడి లవర్. వాడి లవర్ ఏంట్రా? నా లవర్ జ్యోతిక మన రూమ్కి వచ్చిందిరా. ఆ వెంకటగాడిని కలిసిందే. బాబోయ్, నీ బలుపులు నేలకేసుకుంటున్న బీరు బట్టల పగిలిపోయినరా. అదేరా అంత పని జరిగేది. అది మళ్ళీ రిపీట్ కాకూడదంటే ఏదో ఒకటి పర్మనెంట్ గా చెయ్యాలి. మరేం చేస్తావురా? చేతికొచ్చిన సీల్డ్ బీరు మనం ఓపెన్ చేసి చేర్స్ చేయాలంటే దాన్ని మూత తీయాలి. ఏదో ఒకటి చెయ్యాలి. అంటే అర్థమయ్యేలా చెప్పరా. జ్యోతిక నా సొంతం అవ్వాలంటే ఆ వెంకటగాడి అడ్డు తొలగిపోవాలి. చంపేస్తావాన్ని. నువ్వు? అవునరా, అవును. దీని మూత తీసి పారేసినట్టు ఆ వెంకటగాడి అడ్డు తొలగిపోవాలి. ఈ ఫోన్ ఇంతసేపటి నుంచి రింగ్ అవుతుంది, ఎవరూ లిఫ్ట్ చేయరేంటి? ఈ నూకయ్య గారు ఎటు వెళ్ళాడో ఏమో. నూకయ్య, ఒరేయ్ నూకయ్య, ఎక్కడున్నావురా? ఫోన్ రింగ్ అవుతుంది. హలో, ఎవరండి మాట్లాడేది? హలో, ఏం చేస్తున్నావురా? ఇది నా ఫోన్తో నీకేంటి పని? ఎంత ఇంపార్టెంట్ కాల్స్ తెలుసా? అందుకేరా అప్పటి నుంచి రింగ్ అవుతుంటే ఎవరో ఏమో ఇంపార్టెంట్ కాల్ అని లిఫ్ట్ చేశా. అయితే ఎప్పుడో ఒకసారి మేమే వస్తాంగా. అదేంట్రా ఇప్పుడు నేను ఏం చేశానని అంత చిరాకు పడుతున్నావు? ఎవరో ఏమో ఫోన్ ఎత్తి మాట్లాడింది కూడా లేదు. చిరాకేం కాదురా, నువ్వు ఇలా తిరుగుతుంటే ఏదైనా అడ్డు తగిలి పడిపోతావేమోని మా భయం. సరే నువ్వు రిలాక్స్ అవ్వు, నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను. వెళ్ళు. సరేరా. వామ్మో, కొంచెం లేట్ అయితే బాబోయ్, ఊహించుకుంటేనే టెన్షన్. ఈ టెన్షన్ ఇంకా నా వల్ల కాదు. ఏదో ఒకటి చేసి వీడి వల్ల ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసేయాలి. అవును, ఈ నూకయ్య గడు ఏం చేస్తున్నాడు? వీడి పని ఇంకో గంట వరకు అయ్యేట్టుగా లేదు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగినా వీడు చూసేట్టు లేడు. ఇప్పుడే ఏదో ఒకటి చేయాలి. వీడి పని పడతా.
మార్నింగ్ టాబ్లెట్ ఇచ్చేటప్పుడు ఇక్కడ పెట్టి మర్చిపోయి ఉంటాడేమో. ఎవరు లేరా ఇంట్లో? అయ్యో జాగ్రత్త అండి, నిదానంగా జాగ్రత్త. ఏయ్ వెంకట్, బుద్ధుందా నీకు అసలు? ఏమైందండి? ఇలాంటి స్థితిలో ఉన్న ఫ్రెండ్ని ఇలాగైనా చూసుకునేది? తనకు అసలే కళ్ళు కూడా కనపడవు. అదేనండి వంట చేద్దామని. వంట చేస్తే ఏవి వినిపించకుండా అవి చెవులో పెట్టుకొని చేయాలా? అంత పని ఉంటే ఇతన్ని వేరే ఫ్రెండ్కి అప్పగించి నువ్వు పని చేసుకోవచ్చు కదా. నేను రావడం కొంచెం లేట్ అయినా నీ ఫ్రెండ్ షాక్ కొట్టి చనిపోయేవాడు. కరెంట్ షాకా? ఎరా వెంకట్, నిజమా? అవునరా, ఎలా జారిపడ్డానో, ఎలా షాక్ కొట్టిందో అస్సలు అర్థం కావట్లేదురా. చాలా థ్యాంక్స్ అండి, మీరు గనక రాకపోతే. అవును, మీరెలా ఇక్కడికి? ఓ అదా, ఆ రోజు స్కూటీతో గుద్దేసి ఏదో కట్టు కట్టేసి అర్జెంట్ ఫోన్ కాల్ వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందుకని మనసులో టెన్షన్ ని దూరం చేయడానికి మిమ్మల్ని చూస్తే చాలని ఇలా వచ్చా. ఆ దేవుడు ఈ ప్రమాదం నుంచి మీ చేతుల్లో రక్షించాలని పంపించుంటారులేండి. ఎనీవే, వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ నేను వచ్చింది ఆ రోజు తగిలిన దెబ్బ గురించి తెలుసుకోవడానికే, కానీ ఈ రోజు జరిగింది చాలా డేంజర్ కదండి. అందుకే నాకేం జరిగినా మిమ్మల్ని ప్రత్యక్షమయ్యేలా చేస్తాడా గాడ్. యో వెరీ సిల్లీ అండి. హలో హలో, ఎక్కడున్నావు బంగారం? రెస్టారెంట్లో ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? బయలుదేరాను, కానీ దారిలో ఫ్రెండ్ని కలవడానికి ఆగాను. వచ్చేస్తున్నాను. మళ్ళీ మీ అక్క అండి ఫోన్లో? కాదండి, నా లవర్, నా వుడ్బీ కూడా. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. లవ్ మ్యారేజ్ అన్నమాట? అవునండి, చాలా గమ్మత్తుగా జరిగింది మా పరిచయం. మా మధ్య జరిగిన లవ్ గురించి చెబితే అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా? చెప్పండి అయితే. అసలు ఏం జరిగిందంటే, సారీ అండి, మీతో మాట్లాడుతుంటే ఏదో దగ్గర వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. చెప్పాలని ఉన్నా కానీ టైంకి ఇలా. ఏమీ అనుకోకండి, మళ్ళీ కలిసినప్పుడు తప్పకుండా క్లియర్గా చెప్తాను. సరేలేండి, బాయ్. ఏంటి బంగారం ఇంత లేటు? నేను ఇక్కడికనే బయలుదేరాను, కానీ మధ్యలో ఫ్రెండ్ని కలవడానికి ఆగాను. ఎవరా ఫ్రెండ్? వచ్చి రాగానే చెప్తున్నావు, అంత స్పెషలా? అవును వెంకట్, హీఈస్ వెరీ స్పెషల్. చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, చాలా సరదాగా ఉంటాడు. నీ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటే ఎందుకో అతన్ని కలవాలనిపించింది. నేను వెళ్ళడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే అతను చనిపోయేవాడు. మన మధ్య ఆ గుడ్డివాడి గొడవ ఎందుకు? హా, అతను గుడ్డివాడని నీతో చెప్పలేదే. అంటే చూసి చూసి ఎవరు కరెంటు జోలికి వెళ్ళరు కదా అని చిన్న గెస్ట్ చేశా అంతే. సో మొత్తానికి నువ్వు మీ అక్క కలిసి మీ డాడీని మన పెళ్లికి ఒప్పించారన్నమాట. అవును వెంకట్, స్వచ్ఛమైన మన ప్రేమకి మా నాన్నగారు ఒప్పుకున్నారు. ఐఎమ్ హ్యాపీ. ఇక నుంచి మన మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. హాయ్ ప్రకాష్. ఏంట్రా ఈ మధ్యన అసలు కనిపించడం లేదు? ఏయ్, ఎవరు నువ్వు? ఏం కావాలి? ఐఎమ్ నాట్ ప్రకాష్. ఏరా, తనతో ఒక కప్పు కాఫీ తాగేటప్పటికే నన్ను మర్చిపోతావా? అన్నిసార్లు నాతో డిన్నర్ చేసి ఇప్పుడు ఎవరు అంటావా? ఏం మాట్లాడుతున్నావు? నేను నీతో డిన్నర్ చేయడం ఏంటి? డిన్నర్ తప్ప ఆ రోజు మన మధ్య ఏం జరగలేదని కోపమా? ఏంటి వెంకట్ ఇది? ఇంతకీ నువ్వు ప్రకాష్వా వెంకట్వా? మొన్నేమో అది, ఇవాళేమో ఇది. నాకు మొత్తం కన్ఫ్యూజ్గా ఉంది. అది నాకు అర్థం కావట్లేదు. ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు. కావాలని నేనొస్తే ఈ అమ్మాయి ఎవరో నాకేం తెలుసు చెప్పు? ఈ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండా?
బంగారం ఆగు. ఏ బంగారం, ఏంటి అలా ఉన్నావు? అది అది ఏమీ లేదక్క. ఫస్ట్ ఈ జ్యూస్ తీసుకో. ఇప్పుడు చెప్పు, ఎందుకు అలా ఉన్నావు? వెంకట్ మాటల్లో చాలా కన్ఫ్యూజింగ్ గా ఉందక్క. వెంకట్ కోసం కన్ఫ్యూజనా? అసలు ఏం జరిగింది? క్లియర్ గా చెప్పు. మొన్న సరదాగా కలుద్దామని ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్ళామక్క. అక్కడ ఒక అమ్మాయి వచ్చి వెంకట్ అంటుందేంటి ప్రకాష్? ఈమెవరు? ఈరోజేమో నాన్నమ్మ పెళ్లి కొప్పుకున్నారని హ్యాపీగా షేర్ చేసుకుందామని కలవడానికి వెళ్తే అక్కడేమో ఇంకొక అమ్మాయి వచ్చి హాయ్ ప్రకాష్, ఏంట్రా ఈ మధ్యన అసలు కనిపించడం లేదు? ఏదేదో మాట్లాడి చాలా వరస్ట్ గా బిహేవ్ చేసింది. అదేంటి వెంకట మాటల్లో కన్ఫ్యూజ్ అని చెప్పి ప్రకాష్ అని ఎవరి గురించి చెప్తున్నా? అవునక్క, అతనిలో 2 సార్లు అదే కంగారు, అదే టెన్షన్. అతను ప్రకాశ వెంకట అని డౌట్ గా ఉందక్క. అవునా అక్క, ఈ వెంకట్ని కలిసినప్పుడు ఇంతకు ముందు ఫోన్లో మాట్లాడిన ఫీలింగ్ ఏవీ రావటం లేదక్క. కానీ మొన్న బైక్ మీద ఒక అబ్బాయిని గుద్దానని చెప్పానే, ఆ అబ్బాయిని కలిసిన, ఆ అబ్బాయితో మాట్లాడిన, అది కొద్దిసేపే అయినా మనసులో ఏదో తెలియని ఫీలింగ్ అక్క. కన్ఫ్యూజ్ ఎందుకే? ఒకసారి కాల్ చేసి మాట్లాడదాం. సరే అక్క. హాయ్ రా. హాయ్ వెంకట్, నీకో గుడ్ న్యూస్ రా. నాకు గుడ్ న్యూసా? చెప్పరా. గుడ్ న్యూస్ విని చాలా రోజులైంది. ఇవాళ నేను మార్కెట్కి వెళ్తే అక్కడ జ్యోతికను చూశాను. ఏంటి, జ్యోతికని కలిసావా? ఎప్పుడు? ఎలా ఉంది? ఏమందిరా తను? అది జరిగిందంతా మళ్ళీ చెప్పా. నువ్వు తనని ఎప్పుడూ మర్చిపోవట్లేదని, నిన్నే కలవరిస్తుంటాడని ఎంతో చెప్పి కన్విన్స్ చేశాను రా. అవునా? తన రియాక్షన్ ఏంటి? వాళ్ళ అక్క కూడా నీ గురించి కొంచెం పాజిటివ్గా ఆలోచించమందిరా. దాంతో కన్విన్స్ అయ్యి నీతో మాట్లాడతానంది. మాట్లాడడానికి ఒప్పుకుందా? ఎప్పుడు? ఎక్కడ కలుద్దామందిరా? ఆ రోజు నువ్వు తన గురించి బాధపడడం చూసి నీకేదో చేయాలనిపించింది. ఏదైతేనేం నువ్వు నా గురించి ఒప్పించగలిగావు. రేపెక్కడ కలుద్దామందిరా? చెప్పరా ప్రకాష్. ఊరి చివర కొండ మీద టెంపుల్లో నిన్ను కలుస్తానంది. నిన్ను నాతో తీసుకురమ్మంది. నువ్వు ఏమి నీ ప్రేమని చెప్పి కన్విన్స్ చేసుకుంటావో నీ ఇష్టమిక. మాట్లాడే అవకాశం ఇస్తే చాలరా. ఐఎమ్ వెరీ హ్యాపీరా. ఫ్రెండ్ అంటే నువ్వేరా. ఏంటి ఇదంతా ప్రేమే? అవునరా, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీరా. ఇన్నాళ్ళ నా బాధ తీర్చడానికి నా జ్యోతిక నన్ను కలుస్తానందిరా. ఆపరా, ఇప్పుడే అంత ఫీల్ అయితే రేపు జ్యోతికతో గడపాల్సింది చాలా ఉంది. అప్పటి వరకు దాచుకోరా. ఆ, 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 ఆ. ఆ మొక్కం చూడు. ఏంటి వెంకట్ సార్, కొత్త పెళ్లి కొడుకులాగా హుషారుగా ముస్తాబవుతున్నారు? జ్యోతికాని కలవడానికి వెళ్తున్నాం కదరా. ఆ, తెలుస్తుందిలే. ఒరే రాధా, నా బట్టలు బాగున్నాయా? క్రాఫ్ట్ బాగుందా? ఏమీ ఓవర్గా అనిపించట్లేదుగా? అన్నీ బాగున్నాయిరా. నువ్వులాగే రెడీ అయ్యావు. ఎంతకైనా నీ ప్రేయస్ కోసం మనసుతో రెడీ అవుతున్నావు కదా. అవునరా, చాలా ఎక్సైటింగ్ గా ఉందిరా నాకు. అవును, ప్రకాష్ గారు రెడీనా? పిలువురా వాణ్ణి. వాడు ఇందాకే స్నానానికి వెళ్ళాడురా. మేబీ రూమ్ లో రెడీ అవుతున్నాడేమో. ఇంకా రెడీ అవుతున్నాడా? ఏంట్రా ఇంత లేట్ చేస్తున్నాడు? అయినా ఏంట్రా ఈ తొందర? నీ లవర్ని కలవటానికి నీకు తొందర ఉండాలి కానీ వాడికి ఏంట్రా తొందర? అయినా మీ ఇద్దరిని కలిసేలా చేసిందే వాడు. వాడికి తెలీదా ఎప్పుడు స్టార్ట్ అవ్వాలో, ఎక్కడ కలవాలో? అవునరా, వాడే లేకపోతే ఈ రోజు నేను ఇంత హ్యాపీగా ఉండేవాన్నే కాదు. టోటల్ క్రెడిట్ అంతా వాడిదేరా. ఏరా రెడీనా? బయలుదేరదామా? రెడీరా. రేయ్, వాడు ఎప్పుడో రెడీ అయ్యాడురా. నీకోసమే వెయిటింగ్. వెంకటగాడు రాత్రి నిద్రపోలేదేమోరా, అందుకే లేవగానే రెడీ అయ్యే ప్రోగ్రామ్ లో ఉన్నాడు. ఏరా మరి బయలుదేరదామా? ఒరే ప్రకాష్, నేను వస్తానురా.
వద్దురా, మనం ఏమైనా తన పైకి దండయాత్రకి వెళ్తున్నామా? ఇంతమంది వెళ్ళి చెప్తే ఏదో మన ఒపీనియన్స్ తన పైన రుద్దినట్టుంటది. మేమిద్దరం వెళ్తాంలే. ఒరేయ్ అది కాదురా, వీడు ఇంతకు ముందు కూడా ఒరేయ్, ఇద్దరి ప్రేమికుల మధ్య మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. వీళ్ళిద్దరి మధ్య నేనే ఎక్కువ, కానీ తప్పదు కాబట్టి వెళ్తున్నా. ఒరే రాధా, వీడు చెప్పింది నిజమేరా. తప్పుడు నిర్ణయం తీసుకునేలా ఉంటే వీడు ఎందుకు ఊరుకుంటాడ్రా? మేమిద్దరమే వెళ్తాం లేరా. ఓకేరా వెంకట్, ఆల్ ది బెస్ట్ రా. కమ్ విత్ సక్సెస్ రా వెంకట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఏరా, ఇక మమ్మల్ని వెళ్ళనిస్తారా? పదరా వెంకట్. చాలా ప్రశాంతంగా ఉందిరా ఇక్కడ. అవునరా, చాలా ప్రశాంతంగా ఉంది. ఏంట్రా, జ్యోతిక వచ్చిందా? లేట్గా అయినా జ్యోతిక నా ప్రేమ తెలుసుకుంది. ఇదంతా నీ వల్లే. నేను ఈరోజు నా జ్యోతికని కలవబోతున్నాను. చాలా హ్యాపీగా ఉందిరా. ఇంకా నీ జ్యోతికేంట్రా? జ్యోతిక నాదే. బంగారం బంగారం అనడం మాత్రమే నీకు తెలుసు. ఇక నుంచి ఆ నడిచొచ్చే బంగారం నా సొంతం. ఏంట్రా ప్రకాష్ అలా మాట్లాడుతున్నావు? ఈ టైంలో జోక్స్ ఏంట్రా? జోక్సా? జోక్స్ వేయడానికి నేనేమైనా జోకర్ని అనుకున్నావు బే? లేకపోతే సర్కస్ లో బఫున్ అనుకున్నావురా? ఏంట్రా ప్రకాష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? తనైతే ఇప్పుడు రాని, నీ గురించి పూర్తిగా చెప్పేస్తా. ఓరి వెర్రి నా ఫుల్ ఫ్లవరు, నీకింకా అర్థం కావట్లేదురా నిన్ను ట్రాక్ చేసి ఇంత దూరం తీసుకొచ్చానని. నీ అడ్డు లేకుండా నిన్ను చంపేయబోతున్నానని. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నేను నీకు అడ్డేంట్రా? నన్ను ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? చెప్పురా, చెప్పు. ఓ, నీకు తెలియదు కదూ ఈ ప్రకాష్ గాడు నీ తలరాత మార్చి ఏం జరిపించాడో? ఏంట్రా, ఏం చేసావురా? నా జ్యోతికని ఏం చేసావురా? చెప్పురా, చెప్పు. హే కూల్ మ్యాన్, అంత తొందరేంటి? త్వరగా తెలుసుకొని త్వరగా చచ్చిపోదామనా? గుడ్, అయితే చెప్తా విను. ఒరే బాస్టర్డ్, ఇన్ని దారుణాలు చేసావా? ఫ్రెండ్షిప్ అడ్డు పెట్టుకొని నీ బెస్ట్ ఫ్రెండ్ అయిన నాకు ఇలా ఎలా చేయాలనిపించిందిరా? హే, ఎవడికి కావాలరా నీ బోడీ ఫ్రెండ్షిప్? రోజుకొక అమ్మాయితో ఎంజాయ్ చేయగల నాకు తన కత్తి లాంటి ఫిగర్తో అంతకంటే ఎంజాయ్నివ్వగల ఆ జ్యోతిక కావాలి. ఎంత ఎంజాయ్ చేసినా తరగని దాని ఆస్తి కావాలి. నువ్వెవడికి కావాలరా? నువ్వు నీ బోడీ ఫ్రెండ్షిప్. ఒరేయ్, నన్ను ఇలా నమ్మించి మోసం చేయడం తప్పురా. నేను నీ ఫ్రెండ్ రా, నన్ను వదిలేరా ప్లీజ్. ఏయ్, ఏంట్రా ఫ్రెండు అని ఓ చించుకుంటున్నావు? నీ వల్ల రెండే విషయాల్లో నాకు హెల్ప్ జరిగింది. ఒకటి, ఆ కత్తి లాంటి ఫిగర్ ని నువ్వు ప్రేమిస్తే అది నాకు కనెక్ట్ అయ్యేలా జరగదు. రెండు, కళ్ళు పోయి దానందం డ్యామేజ్ అయితే నీ కళ్ళిచ్చి అంతే అందంగా నాకందివ్వడు. ఒరేయ్ ప్రకాష్, నేను నీకేం అన్యాయం చేశాను రా? నిన్ను నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను కదరా. అదేంట్రా వెంకట్, నీ బెస్ట్ ఫ్రెండ్ని ఇలా బాధ పెట్టొచ్చా? ముచ్చటగా మూడో హెల్ప్ గా నువ్వు సంతోషంగా చచ్చిపోయి నాకు హెల్ప్ చేయమ్మా. ఒరే ప్రకాష్, నాకేం కనిపించదు కదరా. నేను నీకెలా అడ్డవుతాను రా? నన్ను వదిలేరా, నన్ను చంపకరా ప్లీజ్. నేను అదే అనుకున్నాను రా. సిచ్యువేషన్ ఏమా డామినేట్ చేస్తున్నాయిరా. రేయ్, నువ్వు నా పేరుని వాడుకున్నావు. గుండెలో ఉన్న ప్రేమని తను నాకు అందించే లోపే గద్దెలా తన్నుకుపోయి అనుభవిస్తున్నావు. అయినా ఈ గుడ్డివాడిపై నీకు కనికరమే లేదా? నన్ను చంపకరా ప్లీజ్. ఈ ప్రకాష్ గారు రాసిన రూల్లో
ఇక నీ రోల్ లేదు, నువ్వు చచ్చిపోవాల్సిందే. చచ్చిపో. రేయ్, నేను నీకు ఎప్పటికీ అడ్డురాన్రా. నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాన్రా. నా జ్యోతిక ఉన్న ప్రపంచంలో కనీసం తనతో పాటు బతుకున్నానన్న సంతోషంలో ఉండిపోతాన్రా. లేదురా, నువ్వు బ్రతుకుంటే నాకెప్పటికైనా టెన్షనే. అదే నువ్వు చచ్చిపోతే నీతో పాటే నీ జ్ఞాపకాలు కూడా సమాధైపోతాయి. రా 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 రా, కూల్గా చచ్చిపోమ్మా. ప్రకాష్ ప్లీజ్ రా, నన్ను చంపక, నన్ను వదిలేరా ప్లీజ్. నీకో విషయం చెప్పాలరా. త్వరలోనే జ్యోతికకి నాకు పెళ్ళి. దాని బాబే డిసైడ్ చేశాడు. సో నాకే టెన్షన్ లేకోకుండా పెళ్లి చేసుకోవాలంటే నువ్వు చచ్చిపోవాలి. ఒరే ప్రకాష్ ప్లీజ్ రా, నన్ను చంపకరా ప్లీజ్ రా. ప్రకాష్ నన్ను చంపకరా. ప్రకాష్ ప్లీజ్ రా ప్రకాష్ నన్ను ఈ చంపకరా. ప్రకాష్ రాక్షసత్వం చూడాలని నువ్వు నీ గుంజుకుంటున్నావు. ఫ్రెండ్ ఏం చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చావు ప్రకాష్? ఏంటి అలానే ఉండిపోయావు? నీ గురించి నాకెలా తెలిసిందనా? అవునరా, నేనే చెప్పాను. నువ్వేమో తనే రమ్మన్నదని చెప్పి వెంకట్ని తీసుకెళ్ళావు. ఈరోజు వీడు అడ్డని వీడిని చంపేస్తున్నావు. అంటే రేపు నేను అడ్డని నన్ను కూడా చంపేస్తావా? ఛీ, నీకు అసలు మనసాక్షి అనేదే ఉందా? ఒక అమ్మాయి కోసం, తన ఆస్తి కోసం నీ బెస్ట్ ఫ్రెండే చంపాలనుకుంటావా? నీకంటే అడవిలో జంతువులే నయం. వీడికి ఇలాంటి ఎన్ని మాటలు చెప్పినా వీడి మైండ్కి ఎక్కవు. ఛీ, నీలాంటి వాడిని పోలీసులకు అప్పగించి కొన్ని వందల సార్లు ఉరి తీయాలి. వీడికి పోలీసులు శిక్షలు కరెక్ట్ కావు. గుట్టు చప్పుడు కాకుండా వెంకట గారిని చంపేయాలనుకున్న ఇదే ప్లేస్లో వీడిని చంపేయాలరా. వీళ్ళంటోని తల బద్దలు కొట్టి నుజ్జు చేసి చంపేయాలరా. కార్తిక్ వెళ్ళి పట్టుకోరా. ఆగరా. ఒరే వెంకట్, వెంకట్ ఒరే వెంకట్, నీకేం కాలేదుగా? సారీ వెంకట్, కళ్ళ ముందు నువ్వనుకొని వాడి రూపాన్ని చూడగలిగాను, కానీ వాడు చేసిన మాయని, మోసాన్ని తెలుసుకోలేకపోయాను. నీ మనసులో ఉన్న ప్రేమని గుర్తించలేకపోయాను. నిన్ను కలిసిన ప్రతిసారి నా మనసులో ఏదో స్పందన. ఆ రాస్కెల్ చేసిన మాయ వల్ల నా మనసు చెప్తున్న మాట కూడా వినలేకపోయాను. కలుస్తున్నది వాన్నే అయినా నా ప్రేమ, నా మనసు, నా ప్రవర్తన అన్నీ నీవే వెంకట్. నీకోసమే నేను. కళ్ళు తెరుచుకున్న వెంటనే జరిగిన మాయ నువ్వు తెలుసుకోలేక పొరపాటు పడ్డావు. ఇందులో నీ తప్పేం లేదు. అయినా వాడిలో నీ వెంకట్ని చూసుకొని మన ప్రేమకు మరింత పవిత్రతనిచ్చావు. మన ప్రేమ నిజమైంది కాబట్టే ఎన్ని అడ్డంకులు వచ్చినా సాధించగలిగాం. ఐ లవ్ యూ వెంకట్. సారీ వెంకట్, అన్నీ తెలిసినా కొంచెం భయంతో నీ పట్ల ద్రోహంగా ప్రవర్తించాను. ఓకేరా. చా, వాడే చెప్పినా నమ్మడం వల్లేరా ఇదంతా. మేము నీ విషయంలో కళ్ళున్న గుడ్డి వాళ్ళమయ్యాంరా. సారీరా వెంకట్. ఏంట్రా మీరు, ఆ విషయం వదిలేంద్రా. లేట్ అయినా అంత మంచి జరిగింది. పదండ్రా వెళ్దాం. హలో, సార్ చెప్పండి. వెంటనే బయలుదేరుతున్నాం సార్. సరే సార్, థ్యాంక్స్ అండి. వెంకట్, హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, అర్జెంటుగా వెళ్ళాలిరా. హాస్పిటల్ నుంచి కాల్ ఏంట్రా? ఏమైందిరా? ఏంట్రా అంత అర్జెంట్? అర్జెంట్ అని చెప్పాను కదా, మనం తొందరగా వెళ్ళాలి. పదా. కూర్చోండి. ఏంటి డాక్టర్ అర్జెంటుగా రమ్మని చెప్పారు? మీ ఫ్రెండ్ వెంకట్కి ఒక ఆయన తన కళ్ళను దానం చేయాలనుకుంటున్నాడు. సో ఆపరేషన్ చేసేస్తే మీ వాడికి చూపు వచ్చినట్టే. రియల్లీ? థ్యాంక్ యూ డాక్టర్, గ్రేట్ న్యూస్ ఫర్ us. థ్యాంక్ యూ డాక్టర్. ఇంతకీ ఆ పర్సన్ ఎవరు? ఆ సంగతి తర్వాత చెప్తాను. ముందు ఆపరేషన్కి రెడీ చేయకపోతే మీ వాడి కళ్ళు డిఫెక్ట్ అయ్యి కళ్ళు పోయే ప్రమాదం ఉంది. అంచేత ఆపరేషన్కి మీరు ఒప్పుకుంటున్నట్టు ఈ ఫైల్ మీద సైన్ చేయండి. ఓకే డాక్టర్. జ్యోతి, 5 minutesలో టీ తాగేసి వస్తాం. కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండు.
రేయ్ జ్యోతిక ఏదిరా? ఏమోరా, ఇక్కడే కదా ఉండాలి. ఓహో, కూర్చో. చెప్పండి డాక్టర్. చెప్పండి డాక్టర్. మీ వాడికి కట్లు ఇప్తాను. వెంకట్, చెప్పండి డాక్టర్. ఆర్ యు ఆల్ రైట్? వెంకట్, ఆల్ రైట్ డాక్టర్. కట్లు విప్తాను. ఓకే డాక్టర్. నెమ్మదిగా లేపండి. బంగారం 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 బంగారం. ఇట్స్ ఆల్ రైట్. వెంకట్, నెమ్మదిగా నీ కళ్ళు తెరు. బంగారం. డాక్టర్, నా బంగారం ఎక్కడున్నా పిలవండి డాక్టర్. చూడబ్బాయి, ఆ అమ్మాయిని పిలవండి. ఇప్పుడు వరకు ఇక్కడే ఉన్నింది, ఎక్కడికి వెళ్ళిందిరా? ఏమోరా, నాకు అదే అర్థం కాలేదు. ఎక్కడుందో వెళ్ళి పిలుచుకోరా. ఒరేయ్ ప్లీజ్ రా, కళ్ళు రాగానే ముందు నా బంగారాన్ని చూడాలనుకున్నా. అరే తను ఎక్కడున్నా త్వరగా పిలిపించండి రా, ప్లీజ్ రా. డోంట్ మిస్టేక్ అగైన్. కూల్ కూల్, డోంట్ వర్రీ. నువ్వేం వర్రీ అవ్వకు. ఆ అమ్మాయి వస్తుంది. ఈలోగా నెమ్మదిగా నువ్వు కళ్ళు తెరు ప్లీజ్. నెమ్మదిగా కూల్గా కళ్ళు తెరు. ఒరేయ్ రాధా. డాక్టర్, నా కళ్ళు కనబడుతున్నాయి డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. కార్తీక్, నా కళ్ళు కనబడుతున్నాయి కార్తీక్. నేను చెప్పాను కదరా నీకు కళ్ళు వస్తాయని. వెంకట్, రే ఇంతకీ నా బంగారం ఎక్కడ్రా? నా బంగారం ఎక్కడ్రా? ప్లీజ్ ప్లీజ్ రా, తను ఎక్కడున్నా తీసుకురండి రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. రాధా ప్లీజ్ రాధా, ఎలాగైనా నేను నా బంగారాన్ని చూడాలి రాధా, ప్లీజ్ రాధా. అరే ప్లీజ్ రా, వెతకండి రా, నా బంగారాన్ని ఎలాగైనా వెతకండి రా. డాక్టర్ ప్లీజ్, డాక్టర్ ప్లీజ్. రే ఎక్కడ్రా, ఎక్కడ్రా నా బంగారం, ఎక్కడ్రా నా జ్యోతిక? హాస్పిటల్ మొత్తం వెతికామరా, ఎక్కడ కనిపించలేదు. పిచ్చగా నీ వెంట పడ్డాను నిన్ను సొంతం చేసుకోవడానికి. ఎన్నో డ్రామాలు ఆడాను, అయినా నీకు ఆ వెంకటగాడే కావాలా? నాది ప్రేమ కాదా? నేను ప్రేమించడానికి పనికిరానా? ఫ్రెండ్ని చంపాలని చూసిన నీచుడివి నువ్వు. నిన్ను నేనే కాదు, ప్రపంచంలో ఏ అమ్మాయి ప్రేమించదు. అందుకనే నిన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చా. నీతో బలవంతంగా కాపురం చేస్తా, తాలి కడతా. రే, నా మీద చాలానే ఆశలు పెట్టుకున్నావు, కానీ నెరవేరవు. వస్తాడు నా కాబోయే మొగుడు, మగాడు. వాడు రావాలనే ఎదురు చూస్తున్నా, ఎందుకంటే వాడు ఇక్కడ చావాలి. వాడి చావు సాక్షిగా నిన్ను పెళ్లి చేసుకుంటా. నువ్వు చూడాలి, చూస్తూనే ఉండు. వాడి కళ్ళు నీ దగ్గరున్నాయి కదా, పాపం గుడ్డివాడు. రే ప్రకాష్, నువ్వెందుకురా ఆవేశపడుతున్నావు? వాడు రాని, నీ కళ్ళ ముందే వాడిని చంపేస్తా. హలో, ఎవరండి? నోరు మూసుకొని వెంకట్కి ఫోన్ ఇవ్వరా. నీకెరా వెంకట్ ఫోను? హలో, ఎవరు? ఏంట్రా, నీ బంగారం కోసం వెతుకుతున్నావా? వెతుకు, బాగా వెతుకు, కానీ ఎంత వెతికినా వేస్ట్. నీకిష్టమైన బంగారం నా దగ్గర ఉంది. నా బంగారం నీ దగ్గర ఉండటం ఏంటి? దాన్ని కిడ్నాప్ చేసా. కిడ్నాపా? ఎందుకు? నీకోసం. దమ్ముంటే నువ్వు ఇక్కడికి వచ్చి దాన్ని విడిపించుకు వెళ్ళరా. దుర్గా,
రే ఏమైందిరా? ఆ ప్రకాష్ గారు నా బంగారాన్ని కిడ్నాప్ చేశాడంట్రా. థ్యాంక్స్ రా దుర్గా, పాత విషయాలు ఏవి గుర్తు పెట్టుకోకుండా అడగగానే హెల్ప్ చేసినందుకు. రే ప్రకాష్, ఏంట్రా ఆ మాటలు? ఎంత కాదనుకున్నా మనం ఒకటి. కానీ ఆ వెంకట్ గారిని మాత్రం సైకలాజికల్గా దెబ్బతీయాలి, లేదంటే చాలా కష్టం. ఎలా కొట్టాలరా? రేయ్, ఏంట్రా ఇది? ఫ్రెండ్ అన్నా? రే ప్రకాష్, నా గర్ల్ ఫ్రెండ్కి సైట్ కొట్టి ఆ వెంకట్ గాడి చేత నన్ను కొట్టించావు. ఇప్పుడు వాడి గర్ల్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవటానికి వాడినే చంపాలని చూస్తున్నావు. నీలాంటి నీచ్ కమ్యూన్ కుత్తేగాడితో ఎవడన్నా ఫ్రెండ్షిప్ చేస్తాడేంట్రా? ఆ వెంకట్ గాడికి నువ్వెంత ద్రోహం చేసినా వాడిప్పటికీ నిన్ను ఫ్రెండ్గానే చూస్తున్నాడు. అది వాడి క్యారెక్టర్, అందుకే నిన్ను కొట్టా. రేయ్, ఇప్పుడు వాడు రాగానే ఫ్రెండ్ అయిన నిన్ను కాపాడాలో లేక లవర్ అయిన దీన్ని కాపాడాలో అన్న కన్ఫ్యూజన్ లో ఉంటాడు. అప్పుడు ఆ కన్ఫ్యూజన్ ని ఆసరాగా తీసుకొని వాడిని ఈజీగా చంపేస్తా. రే ప్రకాష్, నువ్వు చూస్తుండగానే దీని మెళ్ళో తాళి కడతా, దీన్ని నాదాన్ని చేసుకుంటా. రేయ్, కుమ్మేంట్రా నాయాల్ని. వచ్చాడు చూడరా నా మొగుడు. వేట మొదలైంది, ఒక్కడిని కూడా వదలడు. నన్ను ప్రాణాలతో వదిలిపెట్టడమేంట్రా? వాణ్ణే ఈ పంచభూతాల్లో కలిపి ఈ పంచభూతాల సాక్షిగా నీ మెళ్ళో తాళి కడతా, నీకు మొగుణ్ణవుతా. రేయ్, నరకండ్రా కొడుకుని. కళ్ళు లేవు కదా అని కన్ఫ్యూజ్ చేసి చంపేద్దాం అనుకుంటారా? కత్తి పట్టానంటే కాటికి చేరాల్సిందే. ఫిక్స్ అయిపో, నీ చావునే నీకు పరిచయం చేయబోతున్నా. దాని పేరే వెంకట్. రేయ్, వాడు నా చావుని పరిచయం చేస్తానంటున్నాడు. ముందు వాడి ఫ్రెండ్ చావుని వాడికి పరిచయం చేయండి రా. రేయ్, ఇప్పటి వరకు నాకు చంపాలనే కోరిక లేదు, చావాలనే ఆశ లేదు. కానీ ఈరోజు ఆ దుర్గగాడు నా చేతిలో చావడం మాత్రం ఖాయం. బ్రతకాలని ఆశ ఉన్న వాళ్ళు పారిపోండి. కాదు, వాడి కోసం ప్రాణాలైనా ఇస్తామంటారా? రండి. రేయ్, చంపండి రా వాడిని.
రేయ్, చూస్తారంటే నువ్వేంట్రా హ? హ? అమ్మాయి కావాలరా అమ్మాయి హ? నువ్వు వాడు కలిసి గేమ్లు ఆడతారా రే వద్దు వద్దు రే కావాలంటే దాన్ని తీసుకొని పో, నాకొద్దు. వాణ్ణి తీసుకుపో, నన్ను మాత్రం వదిలే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వినవారా? రాయ్ మళ్ళీ చెప్తున్నా, వద్దు, బతికిపోతావు, వద్దు. వద్దు వద్దురా వద్దురా వద్దు వద్దు. రాయ్ రేయ్ రే ప్రకాష్ ప్రకాష్ లేకురా ప్రకాష్. సారీ రేయ్ ఏంట్రా? రే నాకు సిగ్గుతో చచ్చిపోవాలనుందిరా. నీ లవ్వును దూరం చేశాను, నిన్నెంతో బాధ పెట్టాను, అయినా నన్ను ఎలా క్షమించాలనుకుంటున్నావురా? రేయ్ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా. ఐ యామ్ సారీ రా వెంకట్. రా బంగారం.